బ్రో వెల్కమ్ టు సీక్రెట్ కోర్ట్యార్డ్. సీక్రెట్ గానే ఉంది ఇదంతా. హోప్ డ్రైవ్ అంతా ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ గుడ్. బ్రో యూ రన్ కేవీఆర్ ఎస్టేట్స్, మీరు Yes. రియల్ ఎస్టేట్ కూడా చూసుకుంటారు. యూఆర్ అన్ ఆర్కిటెక్ట్, యూఆర్ అన్ ఇంటీరియర్ డిజైనర్, యూ డూ కంటెంట్ క్రియేషన్ అండ్ యూర్ ఇంటూ ఫిట్నెస్ బిజినెస్ విత్ రితిక్ రోషన్. ఇన్ని బిజినెసెస్ చేస్తున్నప్పుడు హౌ డూ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్? So basically, I'm a second generation realtor. That's my family business. So apart of that, what we started, I'm an architect basically. So I studied BArch in Geetham University, and after that, maybe 3-4 years tarvata, we started this brand called OYB. Me and my brother started that. So yeah, it is running good. So apart of that, these are my own companies. కేవీఆర్ గారు అండ్ కేఎస్ఆర్ గారు స్టార్టెడ్ కేవీఆర్ ఎస్టేట్స్ అ లాంగ్ బ్యాక్ ఎగో, ఈవెన్ రియల్ ఎస్టేట్ బూమ్ అవ్వక ముందే. Maybe 2-3 years before that. బట్ వాళ్ళు రియల్ ఎస్టేట్కి రాకముందు వాట్ డిడ్ దే డూ అండ్ హౌ డిడ్ దే స్టార్ట్ దిస్ కేవీఆర్ ఎస్టేట్స్? సో బేసికలీ మా నేటివ్ వచ్చేసరికి ఈస్ట్ గోదావరి, అనపర్తి అనే విలేజ్ నియర్ రాజమండ్రి. ఇనీషియల్గా మేము చేసింది ఫైనాన్స్ అండ్ పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. ఫ్రమ్ దేర్ రియల్ ఎస్టేట్ బూమ్ అవ్వకముందు డాడ్ హ్యాస్ ఎ ఫ్రెండ్ ఇన్ విజయనగరం. సో కామన్గా ఫ్రెండ్స్ సజెస్ట్ చేసింది సమ్మన్ హ్యాస్ టు టేక్ ఏ స్టెప్ కదా, కామన్ స్టెప్ తీసుకుంటారు. అట్లానే కేవీఆర్ గారు కూడా ఓకే, వై డోంట్ వి ట్రై దిస్, సక్సెస్ఫుల్గా మనం ఫైనాన్స్లో వెళ్తున్నాము, అట్ ది సేమ్ టైం పెట్రోల్ బంక్లో ముందున్నాము. సో ఇది కూడా ట్రై చేద్దాము. దట్స్ కంప్లీట్లీ న్యూ బిజినెస్ ఫర్ అస్ అండ్ ఇట్స్ వెరీ బిగ్ స్టెప్. సో అట్లా స్టార్ట్ చేసింది అరౌండ్ ఇన్ 2002-03 ఆ టైంలో స్టార్ట్ చేసింది ఒక చిన్న వెంచర్తో. నాకు తెలిసి అరౌండ్ 2 acres ఆఫ్ వెంచర్తో వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. నౌ ఇట్స్ గోయింగ్ అరౌండ్ 650 acres ఆఫ్ వెంచర్స్ ఇన్ అండ్ అరౌండ్ విజయనగరం అండ్ వైజాగ్. బట్ ఈ టైంలో ఎవరైనా వెంచర్ స్టార్ట్ చేయడం ఏమైనా ఇట్స్ అ వెరీ కామన్ అండ్ ఎవ్రీబడి బైస్. బట్ ఆ టైంలో వాట్ ఈస్ ద రెస్పాన్స్? బట్ సేల్ వైజ్ కానీ ఎలాగైనా ఆ టైంలో వెంచర్స్ ఇస్ అ వెరీ న్యూ థింగ్ టు ఎవ్రీ వన్, బికాస్ యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద పీపుల్ ఆల్సో. వెంచర్స్ అంటే ఇవి అని. I'll tell you something. మీరు ఇప్పుడు చూస్తున్న స్టార్టప్స్ కానీ ఏం చూసినా సరే, దే ఆర్ ఫైండింగ్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ ఆర్ వాట్ ఎవర్. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి దే ఆర్ స్టార్టింగ్ స్టార్టప్ బిజినెస్. ఆ టైంలో వెంచర్స్ అనేవి చాలా చాలా తక్కువ. అందులోకి 30 feet 40 feet రోడ్స్ ఇచ్చిన ప్రాపర్ వెంచర్స్ ఇంకా తక్కువ. సో మేబీ ఆ టైంలో దే ఫౌండ్, వాళ్ళకి ఆ ప్రాబ్లం అన్నది దే అండర్స్టూడ్ దాట్ ప్రాబ్లం. సో ఎప్పుడైతే ఒక ప్రాపర్ వెంచర్, ఒక లెటెస్ట్ ఒక 3 acres ఆఫ్ వెంచర్లో ప్రాపర్గా 40 feet రోడ్స్, డ్రైన్స్, పార్క్స్, ఎలక్ట్రిసిటీ, కాంపౌండ్ వాల్, మంచి కమ్యూనిటీని బిల్డ్ చేస్తారో ఆటోమేటిక్గా పీపుల్ విల్ గెట్ అట్రాక్టెడ్ టు దట్ బికాస్ ఆఫ్ సీయింగ్ ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్ దట్ వెంచర్. సో దట్స్ నాట్ హార్డ్, దట్స్ ఎ బిగ్ స్టెప్ ఫర్ దెమ్. బట్ ఆ పెద్ద స్టెప్ అయినా సరే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి దే మేడ్ ఇట్ అట్ దట్ టైం. సో ఇప్పుడు ఇంకా హార్డ్ రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయడం, ఎందుకంటే ల్యాండ్ ప్రైసెస్ టూ మచ్ ఉన్నాయి. సో మనం ల్యాండ్ కొని దాన్ని మళ్ళీ వెంచర్గా డెవలప్ చేసి ఇదంతా పక్కన పెడితే లాట్ ఆఫ్ కాంపిటేటర్స్ అరౌండ్ ద వరల్డ్. సో ఇట్స్ డిఫికల్ట్ నౌ అండ్ ఇట్స్ డిఫికల్ట్ దెన్, బట్ with proper vision you can go ahead. So they made it. Bro, two brothers running a business for more than 25 years on paper sounds like very great, like a మూవీలో ఒక ఏఆర్ఆర్ ఎన్టీఆర్ లాగా చాలా బాగుంటుంది. బట్ రియాలిటీలోకి వచ్చేసరికి అగ్రిమెంట్స్, డిసగ్రిమెంట్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకరికి రైట్ అనవచ్చు, ఇంకోరికి రాంగ్ అనవచ్చు. బట్ 25 years సక్సెస్ఫుల్గా రన్ చేయడం, హౌ డూ దే డీల్ ఆల్ దిస్? సో బేసికల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇద్దరు బ్రదర్స్ ఈ రోజుల్లో బిజినెస్ రన్ చేసి అంత సక్సెస్ఫుల్గా, దట్ టు 20-25 years రన్ చేయడం అన్నది వితౌట్ ఎనీ క్లాషెస్ ఈజ్ యాక్చువల్లీ అ బిగ్ థింగ్. బట్ ఇన్ ఆర్ కేస్, ఇన్ ఆర్ ఫ్యామిలీ కేస్, ఐ థింక్ దట్స్ స్మాల్ థింగ్ ఫర్ అస్. బికాస్ మేము చూసినంత వరకు చిన్నప్పటి నుంచి మాకు చెప్పింది ఏంటంటే, మనీ కన్నా రిలేషన్స్కి వాల్యూ ఎక్కువ ఇవ్వాలి. ఎప్పుడైతే రిలేషన్షిప్స్కి వాల్యూ ఎక్కువ ఇస్తామో, మనీ అన్నది ఒక ట్రాక్లో ఉంటుంది, రిలేషన్షిప్ ఇస్ ఆన్ ద మేజర్ ట్రాక్. సో అండ్ అన్నిటికీ మించి ఫ్యామిలీ సపోర్ట్. ఇద్దరు బ్రదర్స్ వైఫ్స్ దే ఆర్ కంప్లీట్లీ సపోర్టివ్ టు బోత్ ఆఫ్ దెమ్. సో అండ్ బియాండ్ దిస్ ట్రాన్స్పరెన్సీ.
ఒక బ్రదర్ ఏం చేసినా ఇంకో బ్రదర్ దగ్గర క్లియర్గా ఉంటుంది, ఈయన ఏం చేసినా ఆయన దగ్గర క్లియర్గా ఉంటుంది. ఎక్కడైతే దాపరికాలు ఉండవో ఆటోమేటిక్గా ఎనీ బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది వితౌట్ ఎనీ క్లాషెస్ బిట్వీన్ బ్రదర్స్. అండ్ ఐఎమ్ ప్రౌడ్ అండ్ హ్యాపీ ఫర్ దట్. బ్రో, యూ హ్యావ్ కంప్లీటెడ్ ఆర్కిటెక్చర్ ఇన్ గీతం. ఎస్. అంటే వై ఆర్కిటెక్చర్? అంటే మీ ఫాదర్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఆల్రెడీ ఉన్నారు, సో ఆర్కిటెక్చర్ అయితే బిజినెస్ ఇంకా గ్రో చేయొచ్చు, లేదా యూర్ రియల్లీ ప్యాషనెట్ అబౌట్ ఆర్కిటెక్చర్ అని జాయిన్ అయ్యారా? దెర్ ఇస్ అ స్మాల్ స్టోరీ బిహైండ్ ఇట్. యూజువల్గా ఐఎమ్ నాట్ దట్ గుడ్ స్టూడెంట్. చెప్పాలంటే నా 12th గ్రేడ్లో నాకు వచ్చిన పర్సెంట్ అరౌండ్ 56-57%. దట్స్ సెకండ్ క్లాస్ అంటాం మన దాంట్లో. గీతం యూనివర్సిటీలో సెకండ్ క్లాస్కి సివిల్ ఇంజనీరింగ్లో కానీ ఏ కోర్స్లో కానీ సీట్ ఎవరు, డబ్బులు కట్టిన సీట్ ఎవరు, బికాజ్ యూ నీడ్ టు హ్యావ్ 60% ఇన్ ఎంపీసీ. సో అప్పట్లో ఏంటంటే ఓన్లీ ఫర్ ఆర్కిటెక్చర్ 50% ఉంటే సరిపోద్ది, ఎంపీసీ కలిపి 50% ఉంటే సరిపోద్ది. అంటే అప్పటికి ఆర్కిటెక్చర్ అంటే నాకు ఏంటో తెలియదు. ఫస్ట్ థింగ్ అప్పటికి నాకు తెలిసింది డాడీ కన్స్ట్రక్షన్లో ఉన్నారు, రియల్ ఎస్టేట్లో ఉన్నారు, సివిల్ ఇంజనీరింగ్ చేసేయాలి అంతే. ఇది బ్లైండ్గా ఫాలో అయిపోయాం. ఆ టైంలో శివాజీ అని ఒక ప్రొఫెసర్ ఉన్నారు. సో హీఈస్ వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. సో ఆయన సజెస్ట్ చేశారు, వై డోంట్ యూ కమ్ టు ఆర్కిటెక్చర్ అంటే, వాట్ ఈజ్ ఆర్కిటెక్చర్ అని నేను అడిగా. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓ దిస్ ఇస్ దిస్ థింగ్, ఓకే అని చెప్పి. దెన్ ఇంక మాకున్న ఓన్లీ ఆప్షన్ ఆర్కిటెక్చర్. మా ఫాదర్ నేను గీతం యూనివర్సిటీలో చదవాలని. సో ఓకే, ఏదైతే ఉంది ఆర్కిటెక్చర్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు దిస్ బిజినెస్, సో ఇట్ ఈస్ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ ఆర్ కంపెనీ యాజ్ వెల్ అని చెప్పి ఐ వెంట్ ఇన్ టు ఆర్కిటెక్చర్. సో కావాలని ఆర్కిటెక్చర్లోకి వెళ్ళింది కాదు, ఫేట్ అలా రాసి పెట్టుంది. బ్రో, మీరు ఆర్కిటెక్చర్ కంప్లీట్ అయిన వెంటనే మీరు ఒక 2 years జాబ్ చేసినట్టున్నారు. ఇంటీరియర్ డిజైనింగ్. ఆ గ్యాప్ తర్వాత మీరు మీ ఫాదర్ బిజినెస్ టేక్ ఓవర్ చేసి జాయిన్ అయ్యి స్లోగా. బట్ వాట్ ఐ బిలీవ్ ఇస్, నేను నా బీటెక్ థర్డ్ ఇయర్ ఉండగానే సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్దాం. బిఫోర్ జాయినింగ్ బీటెక్ ఐ థాట్ సాఫ్ట్వేర్ జాబ్ ఒక 2-3 years చేసి మనం ఒక ఎక్స్పీరియన్స్, మనకు ఒక బాధ్యత అలాగే ఏమైనా వచ్చిన తర్వాత బిజినెస్లోకి వెళ్దాం అనుకున్నా. బట్ వన్స్ ఆ బీటెక్ జర్నీలో ఉంటుంది, వాట్ ఐ రియలైజ్ ఇట్, ఇప్పుడు 2 years వేరే దగ్గర జాబ్ చేస్తాం, అక్కడ మనం ఆ సిస్టమ్ ఆర్ట్కి మౌల్డ్ అయి ఉంటాం. ఇప్పుడు తర్వాత ఎట్ ద ఎండ్ గోల్ మనం ఎలాగైనా ఫాదర్ బిజినెస్ జాయిన్ అవుదామని ఉన్నప్పుడు ఫస్టే వచ్చి జాయిన్ అయిపోతే మనం ఇక్కడ ఎన్విరాన్మెంట్ మనకి మోల్డ్ అయ్యి ఇక్కడ మనం 2 years వేస్ట్ చేయకుండా అదే 2 years ఇక్కడ చేస్తే ఇక్కడ మనం ఏమైనా గ్రో అయ్యి మనం ఇక్కడ ఎన్విరాన్మెంట్కి మనం ఇంకా కుకప్ అయ్యి ఉంటాం కదా. ఎందుకంటే ఫాదర్ హ్యాస్ అ లాట్ ఆఫ్ లెగసీ, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మనం ఏ తప్పు చేసినా హీల్ బీ దేర్ బ్యాక్ ఫర్ అస్ అనే థాట్లో ఐ వాజ్ దేర్. am I wrong or what is the thought on you? Because 2 years జాబ్ చేసి రమ్మంటారా, లేదంటే ఇలాగే డైరెక్ట్ వచ్చామని? యాక్చువల్లీ అకార్డింగ్ టు మీ యు ఆర్ నాట్ రాంగ్, బట్ యువర్ ఫాదర్ ఈజ్ రైట్. మనం చాలామంది పేరెంట్స్ని చూస్తుంటాం, ఈ బిజినెస్ ఫ్యామిలీస్లో ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కిడ్స్ని, వాళ్ళకి ఒక 1000 crores ఎంపైర్ ఉన్నా సరే ఎక్కడికైనా వెళ్ళి జాబ్ చేయమని చెప్తారు. మీరు వీళ్ళ కింద ఉన్నంతకాలం, మీరు వీళ్ళ కింద ఉన్నంతసేపు మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే వీళ్ళు చెప్తారు. అండ్ ఈ కింద స్టాఫ్ కూడా మీకు గైడ్ చేస్తూ ఉంటారు, అట్ ది సేమ్ టైం మీకు భయపడుతూ ఉంటారు. సో మీరు ప్రాపర్గా నేర్చుకోలేరు అన్నది వాళ్ళ ఉద్దేశం. నేర్చుకోలేరు అన్న విషయం పక్కన పెడితే, హౌ సొసైటీ వర్క్స్, మీరు ఒక జాబ్ చేయడానికి ఎక్కడికైనా వెళ్తే యూ విల్ నో ఒక బాస్ ఒక ఎంప్లాయీని ఎలా చూస్తాడు. బీయింగ్ ఎన్ ఎంప్లాయీ యూ విల్ ఫేస్ ఆల్ ద కాన్సిక్వెన్సెస్ దేర్. సో ఇక్కడ మీరు రేపొద్దున ఒక 2 years తర్వాత మీ బిజినెస్ ఎంపైర్ని హ్యాండిల్ చేసినప్పుడు మీ ఎంప్లాయీస్ని మీరు ఎంత బ్యూటిఫుల్గా ట్రీట్ చేయొచ్చు అన్న దానికోసం చాలామంది పేరెంట్స్, ఆంటర్ప్రెన్యూర్ పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని జాబ్కి పంపిస్తూ ఉంటారు. మనం చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూస్తూ ఉంటాం కదా, ఆల్మోస్ట్ చాలా రెస్టారెంట్స్కి సర్వీస్గా పంపించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వీ హ్యావ్ బ్యూటిఫుల్ స్టోరీస్. యా, సో మీరు రాంగ్ కాదు, బట్ మీ ఫాదర్ అయితే రైట్. సో కేపీ, ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. సో మీరు ఇప్పుడు థర్డ్ జనరేషన్ ఆంటర్ప్రెన్యూర్. సో మీ ఫాదర్ క్రియేట్ చేసిన ఇంత ఎంపైర్ని మీరు సడన్గా లోపలికి వచ్చి ఈ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ మధ్యలో మీరు ఉన్నారో యాజ్ ఎ బాస్, సో హౌ ఆర్ యూ హ్యాండ్లింగ్ ఇట్, అది చెప్తారా? మోర్ ఆఫ్ కైండ్ అంటే ఒకసారి ఫస్ట్ ఒక ఆక్వర్డ్నెస్ ఫీలింగ్ వస్తుంది. బికాస్ టిల్ బిఫోర్ డే వెన్ ఐ డింట్ గెట్ ఇన్ టు బిజినెస్
everyone treated me as a family because I was grown around them, all my employees, everyone. So ఆ awkwardness నుంచి come back అయ్యి, because my father is so friendly that you don't even believe we are father and son. Okay. Friendly వెళ్ళిపోతాం. So take example of our convention only. See, all the clients were handled by him. See, because I'll not involve in that because his experience is great at that. But when it comes to digitalizing today, where he is not an expert in that because he's from old school guy. Yeah. So he leave all those operation to me, like digitalizing all the things, the digital marketing. So like that we share our ages. What is correct to my ages, he'll leave to me. What is correct to his ages, he will handle all those. Nice. So like that, but there'll be So, some yeah. disagreements, Anyways, arguments. take and some time for you. It'll take same lot of time to merge with all this Exactly. bossy feeling and all. Nice. It'll take a lot of time. That's how it's happening with everyone. Yeah. Bro, more or less నా తెలిసి మీది కూడా ఆల్మోస్ట్ సేమ్ సిచ్యువేషన్ బికాస్ యు ఆర్ ఆల్సో సెకండ్ జనరేషన్ ఎంటర్ప్రెనర్ బికాస్ యువర్ ఫాదర్ ఇస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ అండ్ యూ అండ్ అంకల్ ఆల్ లైక్ సో హౌ డూ యూ డీల్ ఆల్ దిస్? My thing is quite different. I'll tell you how I'll tell you నేను ఎలా డీల్ చేశానని చెప్పి. సో ఇనీషియల్ స్టేజెస్లో నేను ఫస్ట్ 3 years నా ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేసుకున్నాక ఐ వాజ్ ఇంటూ ఇంటీరియర్ డిజైనింగ్ చెప్పాను కదా. సో దాని తర్వాత వెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ద ఫర్మ్, నేను వెళ్ళి బాస్ పొజిషన్లో కూర్చోలేదు. ఫస్ట్ థింగ్ వాట్ ఇట్ ఈస్, ఐఎమ్ ఆన్ గ్రౌండ్ ఎవ్రీడే ఐఎమ్ ఆన్ సైట్. అసలు అప్పటి వరకు మా ఫాదర్ ఇంతమంది స్టాఫ్ని ఎలా హ్యాండిల్ చేసేవారు, వాళ్ళ తాలూకా వర్క్ ప్రాసెస్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకున్నా. వాళ్ళతో కంప్లీట్గా మింగిల్ అయ్యా. నేను ఎప్పుడైతే మింగిల్ అయ్యానో వాళ్ళు నాతో ఫ్రెండ్లీ ఉండడం స్టార్ట్ అయ్యారు. బికాస్ నువ్వు అన్నట్టు దోస్ ఆర్ ఓల్డ్ స్కూల్ గైస్, మనము కొంచెం అడ్వాన్స్డ్. సో మనం ఏమన్నా చెప్తే వాళ్ళకి కొత్తగా ఉంటుంది, వాళ్ళదంతా మనకు పాతగా ఉంటుంది. సో అడాప్ట్ అండ్ అడాప్ట్ అంటారు కదా. సో అట్లనే నేను ఏదైతే నేర్చుకున్నానో, నేను ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నానో, ఇవి వాళ్ళకి నేర్పించడం, వాళ్ళు దానికి మౌల్డ్ అయ్యేలా చేయడం అనేది నా వర్క్. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్న ప్రాక్టీస్ని నేను అర్థం చేసుకోవడం నా వర్క్. సో ఈ రెండు క్లియర్ కట్గా నాకు రావడానికి ఆల్మోస్ట్ ఇట్ టుక్ 1.5 year టైం. దెన్ నౌ ఎస్, ఆల్మోస్ట్ ఐఎమ్ హ్యాండ్లింగ్ ఎవ్రీథింగ్, కెన్ సే 90% ఆఫ్ ద బిజినెస్. అండ్ వన్ మోర్ పాయింట్, ఈ రోజుకి కూడా నేను ఏ రోజు వాళ్ళకి బాస్లో యాక్ట్ చేయను. ఐ విల్ బీ లైక్ ఎ ఫ్రెండ్ టు ఆల్ మై ఎంప్లాయీస్ అండ్ ఆల్ మై బిజినెస్ పార్ట్నర్స్. అండ్ దానివల్ల ఏమవుతుందంటే ఒక హెల్దీ రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది అందరితోనే, అండ్ బిజినెస్ అంతా చాలా హెల్దీగా ముందుకెళ్తూ ఉంటుంది. యా. డోంట్ యూ థింక్ పీపుల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్? People take advantage of that. People will take advantage of that. But still we have to look after everything because that's our bread and butter. మన బిజినెస్ అందే మన బ్రెడ్ అండ్ బటర్. సో వీ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. ఏది ఫ్రీగా వదిలేయకూడదు. సో ఎవరిని మనం ఎప్పుడు అనుమానించలేము, బట్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అని అయితే నేను చెప్తా. సో దట్స్ హౌ వీ హ్యాండిల్ థింగ్స్. అండ్ ట్రస్ట్ షుడ్ బి దేర్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఎంప్లాయీస్. కేపీ, నువ్వు ఎంటర్ప్రెన్యూర్, నేను ఎంటర్ప్రెన్యూరే. ఐ వాంటెడ్ టు టెల్ యూ సంథింగ్ బికాస్ నువ్వు నాకన్నా ఇంకా యంగ్ ఎంటర్ప్రెన్యూర్. దిస్ ఇస్ వెరీ సీరియస్. ఇది డైలాగ్లో ఉంటుంది కానీ దట్స్ ఫ్యాక్ట్. నీకు నీ వైఫ్ ఎంత ఇంపార్టెంటో నీ బిజినెస్ పార్ట్నర్ అంతకన్నా ఇంపార్టెంట్. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు వస్తే సర్దుకుపోగలం. బిజినెస్ పార్ట్నర్స్ మధ్య ఒక్కసారి చిన్న క్లాష్ వచ్చినా సర్దుకుపోవడం చాలా కష్టం. సో కీప్ దిస్ ఇన్ మైండ్ అండ్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఫ్యూచర్. అయితే ఒక 10 years బ్యాక్ వరకు మీరు 5-6 floors బిల్డ్ చేసేవారు, ప్రాజెక్ట్ చేసేవారు. ఇప్పుడు వచ్చేసరికి స్కేల్లోకి వచ్చేసి యూఆర్ డూయింగ్ ఆల్ ద హై రైజ్ బిల్డింగ్స్ సైమల్టేనియస్గా అరౌండ్ 8 to 10 ప్రాజెక్ట్ చేస్తున్నారు. వాట్ ఈస్ ద డ్రాస్టిక్ చేంజెస్ యూ గైస్ డిడ్ టు గ్రో దిస్ బిగ్? మీరు బిజినెస్ ఇన్వాల్వ్ అయిన తర్వాత వాట్ చేంజెస్ యూ మేడ్ టు గ్రో యువర్ బిజినెస్ దిస్ బిగ్? సో ఇట్స్ నాట్ అబౌట్ నేను బిజినెస్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత కాదు. అండ్ మా కంపెనీ వచ్చేసరికి బిఫోర్ 10 years వీ యూస్ టు డూ 5 floors and 6 floors బిల్డింగ్స్ అండ్ సైమల్టేనియస్లీ లేఅవుట్స్ చేసేవాళ్ళం. అండ్ యాక్చువల్లీ టు బి వెరీ ఫ్రాంక్, వైజాగ్ మేడ్ అస్ డూ హై రైజ్ ప్రాజెక్ట్స్. వైజాగ్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతూ వచ్చిందో ఇట్ మేడ్ అస్ డూ హై రైజ్ ప్రాజెక్ట్స్.
So it upgraded us. And construction is a small wing of our company. We are mostly into layout projects completely. Around 650 to 700 acres of layouts are ongoing projects are in Vijayanagaram and Visakhapatnam as of now. సో యా, కన్స్ట్రక్షన్ అన్నది వైజాగ్ మమ్మల్ని అప్గ్రేడ్ చేసింది. కమింగ్ టు లేఅవుట్స్, విజయనగరం అనే ఊరిలో మేము విజయనగరంని లేఅవుట్స్ పరంగా చాలా అప్గ్రేడ్ చేసాం. వీ హ్యావ్ బ్యూటిఫుల్ పార్క్స్ ఇన్ ఆల్ అవర్ ప్రాజెక్ట్స్. యూ కాంట్ ఈవెన్ సీ దోస్ కైండ్ ఆఫ్ పార్క్స్ ఇన్ వైజాగ్. మేబీ ఓల్డ్ లేఅవుట్స్ అవ్వచ్చు, న్యూ ప్రాజెక్ట్స్ ఇన్ వైజాగ్ అవ్వచ్చు. యూ కాంట్ ఈవెన్ ఫైండ్ దోస్ కైండ్ ఆఫ్ పార్క్స్ ఇన్ వైజాగ్. సో యా, విజయనగరంలో మేము అక్కడున్న లేఅవుట్ డెవలప్మెంట్ యాక్టివిటీని మేము అప్గ్రేడ్ చేసాం. వైజాగ్ మట్టుకు మమ్మల్ని కన్స్ట్రక్షన్ వింగ్లో అప్గ్రేడ్ చేసింది. కేపీ రీసెంట్ టైమ్స్లో కొత్త జియోస్ పాస్ అయ్యాయి. ఇప్పటి వరకు లెటర్సే ఒక 2 acres ఆఫ్ ప్లాట్లో అబ్యూటింగ్ రోడ్ ఒక 60 feet ఉంటే హార్డ్లీ 10 floors పర్మిషన్ వచ్చేది. నవ్ ఇట్స్ గోన్ టు 12 floors or 14 floors depending on the geo. So in future we can see much more high rises in Vizag, just like how you are seeing it in Mumbai right now. మనలాంటి వాళ్ళ మీద బయట ఒక చెడ్డ డాగ్ ఏంటంటే, వీళ్ళకి ఏముంది, వాళ్ళ ఫాదర్స్ దగ్గర డబ్బులు ఉన్నాయి, అదే డబ్బుల్లో అదే బిజినెస్ క్రియేట్ చేస్తారు, వస్తారు ఏసీ కార్లో కూర్చుంటారు, ఏసీ రూమ్లో కూర్చొని బిజినెస్ మొత్తం నడిపేస్తారు. అసలు నాకు ఒక్కొక్కసారి ఏంటనిపిస్తుంది అంటే, ఇవన్నీ వింటుంటే నిజంగా మనం ఏం చేసాం బిజినెస్లో, ఏమైనా కాంట్రిబ్యూట్ చేసాం అంటావా అన్నట్టు అనిపిస్తుంది. అసలు దీన్ని మీకు ఎప్పుడైనా ఈ థాట్ వచ్చిందా? మీరు చెప్పింది పూర్తిగా నిజమే. బయట ఉన్న టాక్ అయితే దట్స్ వెరీ క్లియర్, అదే అనుకుంటున్నారు. ఐ విల్ టెల్ యూ సంథింగ్. సెకండ్ జనరేషన్ ఆంటర్ప్రెన్యూర్స్, మీరు థర్డ్ జనరేషన్, నేను సెకండ్ జనరేషన్. మనకి ఏంటంటే ఫ్యామిలీ లెగసీ ఉంది, బిజినెస్ ముందుకి వెళ్ళి ఈజీగా తీసుకెళ్ళిపోతారు, వీళ్ళకి ఏంటి ఏసీ కార్లో కూర్చుంటారు, హ్యాపీగా పనిచేస్తారు అనుకుంటారు. కానీ దట్స్ కంప్లీట్లీ రాంగ్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు చెప్పమంటారా? ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. ఇద్దరికి 2 గ్లాస్ బ్రిడ్జ్లు ఇచ్చారు. ముఖేష్ అంబానీకి ఈక్వల్ వెల్త్ ఇచ్చారు, అనిల్ అంబానీకి ఈక్వల్ వెల్త్ ఇచ్చారు వాళ్ళ ఫాదర్. ఈరోజు మీరు చూడండి, ముఖేష్ అంబానీ ఎక్కడున్నారు, అనిల్ అంబానీ ఎక్కడున్నారు. సో సెకండ్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్ ఫ్యామిలీ బిజినెస్ ముందు తీసుకుని ఎవరైనా సరే, ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఎవ్రీడే హసల్ ఉంటుంది. మీ ఫాదర్, మన ముందు జనరేషన్ వాళ్ళు ఎలా కష్టపడ్డారో అంతకన్నా 2 times ఎక్కువ కష్టపడాలి. బికాస్ సెకండ్ జనరేషన్ని వెనక్కి లాగుదాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు దీంట్లో. యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ కాంపిటేటర్స్. అన్నింటికన్నా నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది సొసైటీ, నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు, ఎక్కడ రైట్ వేలో వెళ్తున్నావు అని చెప్పి. సో సెకండ్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఉన్నది ఏంటంటే, హైవే ఉంటుంది, స్పీడ్గా వెళ్ళొచ్చు, యాక్సిడెంట్ అయితే యూ విల్ బి క్లోజ్ దేర్. ముందు జనరేషన్కి ఏంటంటే ఆ మట్టి రోడ్డే ఉంటుంది, దే విల్ క్రియేట్ హైవే ఫర్ అస్. ఇది నిలబెట్టుకోవడం అనేది పూర్తిగా మన రెస్పాన్సిబిలిటీ. దట్స్ ఇట్. కానీ నాకేమనిపిస్తుంది అంటే, ఒక్కొక్కసారి ఇప్పుడు ఒక పర్సన్, సమ్ న్యూ పర్సన్ వచ్చి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే, లెట్స్ అజ్యూమ్ హీ ఫెయిల్డ్ ఇన్ ఆల్ ద బిజినెస్. వాడికి ఏముంది, పెట్టిన అమౌంట్ పోతుంది అండ్ హీల్ గో టు జాబ్. బట్ మన కేసుకి వచ్చేసరికి మనం ఏమైనా తప్పు చేసామంటే, మన ఫాదర్స్ బిల్డ్ చేసిన 10-20 years లెగసీని మనం అసలు స్మాష్ చేసినట్టు అయిపోద్ది. అసలు వాళ్ళ ఓన్లీ మనీ పోతుంది, మనకు అలా కాదు, ఒక 20 to 30 years లెగసీని మనం క్రాష్ చేసేస్తున్నాం. యూ సెడ్ ఇట్ కంప్లీట్లీ రైట్. డబ్బుల కన్నా లెగసీస్ చాలా ఇంపార్టెంట్. అమౌంట్ అనేది ఈరోజు కాకపోతే రేపు సంపాదిస్తాం, కానీ ఆ లెగసీని వీ కెనాట్ బిల్డ్ ఇన్ 1-2 days. బికాస్ దే ఆల్మోస్ట్ మన పేరెంట్స్ ఒక 20 years or 30 years కష్టపడి ఒక నేమ్ని, ఒక బ్రాండ్ని బిల్డ్ చేసుకున్నారు. డబ్బుల కన్నా ఆ బ్రాండ్ని మన మోరల్ వాల్యూస్, మోరల్ ఎథిక్స్తో కాపాడుకొని ముందుకెళ్ళడం చాలా చాలా కష్టమైన పని. సో అది నువ్వు సక్సెస్ఫుల్గా చేసినప్పుడే యూ విల్ బీ ఎ ప్రాపర్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫర్ ద కమింగ్ జనరేషన్. లైక్ యా, యూ విల్ బీ ద ప్రాపర్ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ నెక్స్ట్ జనరేషన్కి నువ్వు ఇన్స్పిరేషన్ కింద ఉంటావు. లేదంటే నీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా మా తాత అని వాళ్ళ పేర్లు చెప్పుకుంటూనే ఉంటారు. సో నాకు తెలిసినంత వరకు రేపొద్దున్న నీ సన్ మా నాన్న అని నీ పేరు చెప్పుకోవాలి. ఎస్, యువర్ ఫాదర్ ఈజ్ గ్రేట్, బట్ యూ హ్యావ్ టు బీ గ్రేట్ యాజ్ వెల్. సో యువర్ సన్ హ్యాస్ టు ఫీల్ ప్రౌడ్ సీయింగ్ యూ. సో ఎవ్రీడే హసల్ చేయాలి దానికోసం. కేపీ, లెట్ ఇట్ బి ఎనీవన్. అడుగు తొబ్బేవాడు ఎలాగైనా అడుగు తొక్కుతాడు, కానీ బిజినెస్ చేయాలి అన్న ఫైర్ ఉన్నవాడు, వాడు నైట్ పడుకునేటప్పుడు కూడా వాడి డ్రీమ్ ఆ బిజినెస్ మీదే వస్తుంది.
సో లెట్ ఇట్ బి ఫస్ట్ జనరేషన్ ఆర్ సెకండ్ జనరేషన్, నీకు ఫైర్ ఉంటే ఖచ్చితంగా నువ్వు ముందుకెళ్తావు. బ్రో ఇప్పుడు మీ ఫాదర్తో బిజినెస్లో ఉన్నప్పుడు కొన్ని విషయాలు మీ ఫాదర్కి రైట్ అనిపించవచ్చు, కానీ ఆ విషయం ఎందుకు డాడీ ఇలా చేస్తున్నారు, నేనైతే ఇంకా బెటర్గా చేద్దును లేదా నేను ఇంకోలా చేద్దును అనే విషయాలు ఏమైనా మీకున్నాయా మీ బిజినెస్లో? యాక్చువల్లీ ఐ షుడ్ టెల్ యూ సంథింగ్. నాకు బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేయడం చాలా ఇష్టం. బట్ నా ఎక్స్పాన్షన్ వే ఏంటంటే, నాకు విజయనగరంలో చేయాలని ఉంటుంది, వైజాగ్లో చేయాలని ఉంటుంది, హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై అన్ని స్టేట్స్లో నా బిజినెస్ రన్ అవ్వాలని ఉంటుంది. బట్ ఫాదర్ ఏమంటారంటే, అమ్మ ఇక్కడ చేసిన డబ్బుల కోసం చేస్తాం మనం, అట్ ది సేమ్ టైం గుడ్ నేమ్ కోసం చేస్తాం. హైదరాబాద్లో చేసిన దానికోసం చేస్తాం, చెన్నైలో చేసిన దానికోసం చేస్తాం. అక్కడ నువ్వు ఎక్స్ట్రాగా చేసే 200 acre 300 acre ప్రాజెక్ట్ యూ కెన్ బిల్ట్ ఇట్ ఇన్ విజయనగరం కదా, వై యూ హ్యావ్ టు గో అండ్ సఫర్ సమ్వేర్ ఓవర్ దేర్ అని ఆయన అంటారు. యా, దట్స్ ద వన్ డిఫరెన్స్. నాకేమో అది నచ్చదు, బట్ ఇన్ హిజ్ వే ఇట్ ఈస్ రైట్ అని నాకు కూడా చాలాసార్లు అనిపించింది. నువ్వు ఉన్న ప్లేస్లో నువ్వు కింగ్లో ఉండాలన్నది ఎప్పుడు రైట్ థింగ్. సో హీ ఫాలోస్ దాట్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఆయన ఎప్పుడు ఏమంటారంటే, మా కంపెనీకి వచ్చేసే వరకు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ అదర్ కంపెనీస్, ఏ కస్టమర్కైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు కింద మేనేజర్స్ లేదంటే ఇంకొక స్టాఫ్ కాకుండా కస్టమర్ డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడితే ఆ కస్టమర్కి ఉండే హ్యాపీనెస్సే వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ హీల్ ఫీల్ సేఫ్ ఆఫ్టర్ టాకింగ్ టు ఓనర్. సో అలా ఉండాలంటే యూ హ్యావ్ టు బీ ఇన్ దిస్ ప్లేస్. దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ హీ డస్ ప్రాజెక్ట్స్ ఇన్ అండ్ అరౌండ్ విజయనగరం అండ్ వైజాగ్. ఏదైనా కస్టమర్తో మాట్లాడాలంటే కస్టమర్ కెన్ డైరెక్ట్లీ ఆర్ క్లయింట్ కెన్ డైరెక్ట్లీ గో టు హిమ్ అండ్ టాక్ టు హిమ్ అండ్ క్లోజ్ ద డీల్. ఎక్కువ హెడేక్స్ ఉండవు అనమాట. ఏజిఎం కలాలి, జిఎం కలాలి, ఇంకొకరు కలాలి. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉండదు. యూ కెన్ డైరెక్ట్లీ గో టు చైర్మన్ అండ్ టాక్ టు హిమ్ అండ్ క్లోజ్ ద డీల్. దట్స్ సింపుల్. సో యా Bro, one thing that your father does, you can never match that. హిస్ పేషెన్స్ లెవెల్. లెట్ అస్ సే మాకు ఒక డీల్లో ఇఫ్ యూఆర్ లూజింగ్ అరౌండ్ 50 crores, ఇట్ డజంట్ బాదర్ హిమ్. బికాస్ ఆయన ఒక్కరు డౌన్ అయితే ఎంటైర్ కంపెనీ సిస్టమ్ అంతా డౌన్ అవుతుంది. హీ డజంట్ వాంట్ దట్. బికాస్ ఒక చిన్న దాంట్లో మనకి ఏదైనా ఇష్యూ అయిందని చెప్పి ఎప్పుడైతే చైర్మన్ ఆఫ్ ద కంపెనీ కొంచెం డౌన్ అయ్యారో మిగతా సిస్టమ్ అంతా కూడా మీకు తెలిసిందే కదా కంగారు పడుతుంది. జస్ట్ లైక్ ఒక ఎంపైర్ ఉంటుంది, ఎప్పుడైతే కింగ్ పడిపోతాడో మిగతా వాళ్ళందరూ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా దర్ ఇస్ నో యూస్. సో హిల్ స్టాండ్ లైక్ దట్. జస్ట్ లైక్ ఫ్లైట్లో టర్బులెన్స్ వస్తే Exactly. ఎయిర్ హోస్టర్స్ టెన్షన్ పడితే ఇంకా He'll be like pilot and and the passengers are our partners or our employees. So he'll be at most patience level చాలా ఎక్కువ. So I can never match that. నా కేసు వచ్చేసరికి టోటల్ డిఫరెంట్. మా ఫాదర్ తీసుకున్న రిస్క్ నేనైతే అసలు లైఫ్లో తీసుకోలేను. ఈజ్ ద వన్ హూ విల్ టేక్ ఆల్ ద రిస్క్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కన్వెన్షన్ తీసుకుంటే సిటీకి అరౌండ్ 14 kilometers దూరం. ఇంత దూరంలో ఇంత హెవీ ఇన్వెస్ట్మెంట్ నేనైతే జీవితంలో పెట్టను. బట్ హీ టుక్ ద రిస్క్ బట్ విచ్ సక్సీడెడ్ ఆల్సో. Yeah, when I was traveling every day from Vijayanagram to Vizag, మీ కన్వెన్షన్ సెంటర్ చూస్తుంటా, ఐ ఫెల్ట్ ద సేమ్. ఇంత పెద్ద కన్వెన్షన్ సెంటర్ ఇక్కడ ఎవరు కట్టారని చెప్పి. బికాస్ ఇలాంటి కన్వెన్షన్ సెంటర్ వైజాగ్ సిటీ మధ్యలో కట్టుకోవాలి, లేదంటే మేబీ విజయనగరం దగ్గర కట్టుకోవాలి. అఫోర్డబుల్ పీపుల్ ఉంటారు. దిస్ ఇస్ అనంతపురం ఇది. సో ఇక్కడ కొంచెం అంత ఎఫర్ట్ చేసే వాళ్ళు ఉంటారా అన్నది నా డౌట్ చాలా కాలం. బట్ గ్రేట్ ఇలాంటి డెసిషన్ తీసుకోవడం. అసలు నేనైతే షాక్. అసలు కట్టేటప్పుడు కూడా ఐ థాట్ ఏమవుతుందని. బట్ ఐ డెంట్ బిలీవ్ పీపుల్ ఫ్రమ్ లాంగ్ సిటీ విజయనగరం ఎవ్రీ వన్ ఇస్ ట్రావెలింగ్ హియర్లీ ఎస్పెషలీ టు యూ గైస్ క్రియేటెడ్ సచ్ ఎ గుడ్ అంబియన్స్ హియర్. సో ఒక పెళ్లి చేసుకోవడానికైనా, లెట్ ఇట్ బి ఎనీ ఫంక్షన్, ఎనీ ట్రెడిషనల్ ఫంక్షన్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ డెస్టినేషన్స్. అండ్ హార్డ్లీ 30 minutes తీసుకుంటుంది ఇప్పుడు. బట్ చెప్పాలంటే ఇది కూడా ఇప్పుడు సిటీనే. అవును. బట్ వైల్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఇట్ ఇస్ నాట్ సిటీ. ఇప్పుడు ఆల్మోస్ట్ సిటీ ఇక్కడికి మూవ్ అయిపోవడం వల్ల ఎవ్రీథింగ్ ఇస్ ఎగ్జాక్ట్లీ అంతే. మీది ఇంకొక బ్రాండ్ చూసుకుంటే ఓన్ యువర్ బాడీ ఇస్ వన్ యువర్ బ్రాండ్ వేర్ హృతిక్ రోషన్ ఇస్ అ బ్రాండ్ అంబాసిడర్. అసలు హృతిక్ రోషన్ని బ్రాండ్ అంబాసిడర్ చేయాల్సినంత అంత పెద్ద మూవ్ ఎందుకు తీసుకున్నారు? అండ్ జస్ట్ గివ్ మీ అబౌట్ యువర్ బ్రాండ్ బిజినెస్ మోర్. So coming to Own Your Body, it is called OYB. So it is a nutraceutical company which has supplements for men and women, and Hrithik Roshan sir is the brand ambassador for that. So clear ga cheppalante
రియల్ ఎస్టేట్కి బ్రాండ్ అంబాసిడర్తో పని లేదు. నీ సైట్ మంచి లొకేషన్లో ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, డాక్యుమెంట్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అండ్ ఆల్సో కస్టమర్ ట్రస్ట్ నీ మీద ఉండాలి. దట్ ఈస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. కమింగ్ టు దీస్ న్యూట్రాసెటికల్స్ అండ్ ఎనీథింగ్ రీటైల్ సెక్టర్, ఈ ఫార్మాలో కానీ దీంట్లో కానీ, యాజ్ ఏ స్టార్టప్ రితిక్ రోషన్ని మేము తీసుకురావడానికి చాలా స్ట్రగుల్ అయ్యాం. బట్ ఒక స్టార్టప్కి అంత పెద్ద బ్రాండ్ అంబాసిడర్ బ్రాండింగ్ చేయడానికి వచ్చాడంటే హీ హ్యావ్ సీన్ ద ట్రాన్స్పరెన్సీ ఇన్ దట్ బ్రాండ్. ఆ ప్రొడక్ట్ టెస్టింగ్స్ నుంచి ప్రతిదీ తను తీసుకున్నాడు. అండ్ హీ కన్విన్స్డ్ విత్ ఆల్ ఆర్ థింగ్స్. మేము రియల్ ఎస్టేట్లో ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటామో, మేము చేసే ఏ బిజినెస్ అయినా సరే అంతే ట్రాన్స్పరెంట్గా ఉంటాం. సో జస్ట్ లైక్ ఇన్ ఓవైబీ, సేమ్ లైక్ దాట్. సో మా ట్రాన్స్పరెన్సీ చూసి, మా బ్రాండ్ క్వాలిటీ చూసి హీ యాక్సెప్టెడ్ టు ఎండోర్స్ అవర్ బ్రాండ్. అండ్ మా బ్రదర్ రామకృష్ణారెడ్డి అండ్ మా కజిన్ శ్రీనివాస్ రెడ్డి, వాళ్ళిద్దరూ ఆ కంపెనీస్ని కంప్లీట్గా హ్యాండిల్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఇనిషియల్లీ వీ 3 of us స్టార్టెడ్ ద కంపెనీ, అండ్ వాళ్ళిద్దరూ ఆ సెక్టర్ చూస్తున్నారు, అండ్ ఐఎమ్ కంప్లీట్లీ ఇంటూ రియల్ ఎస్టేట్. బ్రో అసలు రితిక్ రోషన్ తీసుకురావడానికి అసలు ఎంత ఖర్చు అయింది? డబ్బుల విషయం పక్కన పెడితే హీ బిలీవ్డ్ ఇన్ అవర్ ప్రోడక్ట్. డబ్బులు చాలామంది దగ్గర ఉంటాయి కేపీ, కానీ ఒక ప్రోడక్ట్ని బిలీవ్ చేసి, ఒక స్టార్టప్ ప్రోడక్ట్ని బిలీవ్ చేసి అంత పెద్ద బ్రాండ్ అంబాసిడర్ బ్రాండింగ్ చేయడానికి వచ్చాడు అంటే దట్స్ ద బెస్ట్ పార్ట్ ఫర్ అస్. మేము రితిక్ని తీసుకున్నప్పుడు చాలామంది పైప్ లైన్లో ఉన్నారు, బట్ అరౌండ్ 10 to 12 people. బట్ హీ చూజెస్ బికాస్ మా ప్రోడక్ట్లో ఉన్న క్వాలిటీ కానీ ప్రతి టెస్ట్ రిపోర్ట్ ఆయన చూశారు, అండ్ హీఈస్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ ద టెస్ట్ రిపోర్ట్స్ యాజ్ వెల్. మన న్యూట్రాసెటికల్ కంపెనీలో ఆల్మోస్ట్ 18 products ఉన్నాయి. సో అన్ని అప్రూవల్స్ తీసుకున్నాక ఫస్ట్ అప్రూవల్ నుంచి ఏ అప్రూవల్స్ రిక్వైర్మెంట్ ఉందో ప్రతిదీ తీసుకున్నాకనే మనం ముందుకెళ్ళాం. సో హీ ట్రస్టెడ్ అవర్ బ్రాండ్ అండ్ ద ప్రోడక్ట్. సో ట్రస్ట్ కమ్స్ ఫస్ట్ దాన్ మనీ. మీరు రీసెంట్ ఒక వైరల్ వీడియో చూస్తే మీరు అందులో యూ మెన్షన్ అ పాయింట్ దట్ నువ్వు ఈఎంఐ, నువ్వు రెంట్ కట్టేది వేరే వాడికి ఈఎంఐ అవుతుంది, అవును. అదేదో ఈఎంఐ నువ్వే కట్టుకుంటే అమౌంట్ నీ దగ్గర ఉంటుంది, ఇల్లు మీ దగ్గర ఉంటుంది కదా, హౌస్ కూడా నీది అవుతుంది. కానీ ఇప్పుడు అది నేను అగ్రీ అవ్వలేకపోతున్నాను. ఎందుకంటే నాదే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను ఒక ఫ్లాట్ తీసుకున్నా 2 years బ్యాక్, విచ్ ఇస్ అరౌండ్ 60 lakhs వైజాగ్లో. అండ్ నాకు దానికి వచ్చే రెంట్ వచ్చేసరికి 9,500 per month వస్తుంది. అదే మనం ఇప్పుడు అదే నేను ఆ 60 lakhsకి 9,500 నాకు బ్యాంక్లో ఆ 60 lakhs నేను బ్యాంక్లో వేసేసినా కూడా నాకు ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ వస్తుంది కదా 9,500 కంటే. సో అప్పుడు ఎలా మీరు ఈఎంఐ ఇది అని అంటున్నారు కదా, మరి నాకు వేస్టే కదా అది. రెంట్కి నేనే రెంట్కుండి ఆ డబ్బులు వేసేసుకుంటే నాకు వచ్చిన ఇంట్రెస్టే నేను ఈఎంఐ కింద కట్టుకుంటా కదా. నువ్వు అన్నదానికి నేను అగ్రీ అవ్వను. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు బ్యాంక్లో 60 lakhs వేసుకుంటా అన్నావు. ఓకే, బ్యాంక్లో 60 lakhs నువ్వు వేసేసుకున్నదట్టయితే నువ్వు రెంటెడ్ ఫ్లాట్లో ఎందుకు ఉంటావు? ఫస్ట్ థింగ్, 60 lakhs వేసుకునే కెపాసిటీ ఉన్న ఎవరైనా సరే రెంటెడ్ ఫ్లాట్లో ఉండి బ్యాంక్లో డబ్బులు వేసుకోరు కదా ఫస్ట్ థింగ్. అండ్ అన్నిటికీ మించి నువ్వు అర్థం చేసుకోవాల్సింది అంటే, అపార్ట్ ఆఫ్ దిస్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను అనేది నువ్వు ఒక రెంటెడ్ ఫ్లాట్లో కన్నా ఓన్గా ఒక ఫ్లాట్ తీసుకొని దానికి ఈఎంఐ పే చేసుకో అంటున్నాను. ఇది ఎవరికన్నాను? ఫస్ట్ టైం బయర్స్కి. నువ్వు సెకండ్ టైం నువ్వు ఏదైనా కొనుక్కుంటున్నావు అనుకో, ఐ వోంట్ టెల్ యూ టు బై ఎ ఫ్లాట్, ఐ విల్ టెల్ యూ టు ఇన్వెస్ట్ ఇన్ ఎ ల్యాండ్. ల్యాండ్ మీద ఎప్రిషియేషన్ చాలా బాగుంటుంది. అలాగే ఫస్ట్ టైం బయర్స్కి రెంట్కి ఉండడం కన్నా మీరు వెళ్ళి ఒక ఫ్లాట్లో ఉండండి. ఫ్లాట్ని మీరు వెళ్ళి ఒక ఫ్లాట్ తీసుకోండి, దానికి ఈఎంఐ పే చేసుకోండి అని చెప్తున్నాను. ఇది ఎవరికి? ఫస్ట్ టైం జాబ్ హోల్డర్స్. ఎందుకంటే అక్కడ ఏమవుతుందో చెప్తాను చూడు. డౌన్ ద లైన్ ఒక 10 to 15 yearsలో ఆ ఫ్లాట్ వాల్యూ కూడా పెరుగుతుంది. మీరు ఈఎంఐ కట్టడం కన్నా నాకు రెంట్ ఇలా వస్తుంది, రెంటెడ్కి ఉంటున్నానని చెప్తున్నారు కదా, అలా కాకుండా మీరు ఈరోజు ఈఎంఐ కట్టుకుంటున్నారు, కట్టిన ఈఎంఐ రెంట్ రూపంలో బయటకు పోవట్లేదు, మీ ఓన్ ఫ్లాట్కే డిపాజిట్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే ఫ్లాట్ మీ ఓన్ అవుతుంది. దాంతోపాటు మీ ఫ్లాట్ ఎప్రిషియేషన్ కూడా ఉంటుంది. లెట్ అస్ సే డౌన్ ద లైన్ ఒక 10 years. ఈరోజు వైజాగ్లో ఒక 1 crore పెట్టి ఒక ఫ్లాట్ తీసుకున్నారు. కెన్ యూ ప్రామిస్ మీ ఒక 6 years తర్వాత అదే 1 crore రూపాయలకి ఆ ఫ్లాట్ దొరుకుతుందని చెప్పి? మేబీ నాట్. సింపుల్. కానీ ఆ 6 years మీరు రెంట్ కట్టుకొని ఉంటే 6 years తర్వాత ఆ ఫ్లాట్ కాస్ట్ 1.5 crore అయితే ఆ రోజైనా మీరు ఫ్లాట్ కొనుక్కోవాలి కదా. అదేదో ఈరోజు 1 crore మీద మీరు ఫ్లాట్ కొనుక్కొని దానికి ఈఎంఐ పే చేసుకొని ఆ ఫ్లాట్ మీ ఓన్ అవుతే
దానికి ఎప్రిషియేషన్ కూడా ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఫ్లాట్ మీ ఓన్ అవుతుంది. సో ఎవరికో మీరు రెంట్ పే చేసి వాళ్ళు ఈఎంఐ పే చేయడం కన్నా మీరు రెంట్ రూపంలో మీ ఈఎంఐ మీరే పే చేసుకోండి అని నేను చెప్తున్నా. కానీ ఇప్పుడు ఓకే, ఇప్పుడు మీరు అలా తీసుకున్నారంటే ఇప్పుడు సపోజ్ నేను ఫ్లాట్‌లో ఉన్నాను అనుకోండి. ఇప్పుడు నాకు ఏదో ప్రాబ్లమ్ వచ్చింది, ఏదో వచ్చింది అనుకోండి. ఆ ప్రాబ్లమ్ అన్నీ ఇప్పుడు నేనే రిపేర్ చేసుకోవాలి. అదే నేను రెంటెడ్‌లో ఉన్నాను అనుకోండి. కాల్ చేస్తా, అంకుల్ నల్ ఖరాబ్ హై, ఏసీ ఖరాబ్ హై అంటే వాడే చూసుకుంటాడు కదా! ఇప్పుడు ఆ హెడ్‌ఏక్స్ అవన్నీ ఆ ఖర్చు నాకు ఉండదు కదా! నువ్వు చెప్పడానికి చాలా సింపుల్గా చెప్పావు. హ్యావ్ అ గుడ్ ఆన్సర్ ఫర్ దిస్ యాజ్ వెల్. నేను రీసెంట్గా బెంగళూరులో ఉన్నా. ఐ బీన్ టు బెంగళూరు అండ్ ఐ స్టేడ్ దేర్ ఫర్ అరౌండ్ 2 years. నా ఫ్లాట్ రెంట్ పర్ మంత్ 1 lakh. ఓకే, నేను వాళ్ళకి అడ్వాన్స్ కట్టింది 4 months అడ్వాన్స్, అంటే 4 lakhs. ఆల్మోస్ట్ 1 year తర్వాత నేను 1.5 year తర్వాత నేను ఫ్లాట్ ఖాళీ చేసేసా. నేను కట్టిన 4 lakhsలో నాకు హార్డ్లీ ఒక 30,000 రిటర్న్ వచ్చింది. మిగతా డబ్బులు ఏమయ్యాయి అంటావు? నేను ఖాళీ చేసేసాక ఆ ఫ్లాట్ రిపేర్స్కి అని చెప్పి వాళ్ళు కొత్త ఎస్టిమేషన్స్ వేసి దానికి వాళ్ళు డిపాజిట్ చేసుకున్నారు. సింపుల్. నువ్వు అన్న ఏసీ రిపేర్ వచ్చిందనుకో, లేదంటే వాల్స్ క్రాక్స్ వచ్చాయనుకో, పెయింటింగ్స్ పోయాయనుకో, నువ్వు కట్టిన అడ్వాన్స్ ఏమైపోద్ది అనుకుంటున్నావు? ఎండ్ ఆఫ్ ద డే నువ్వు అక్కడ 4 months ఉండవు, అడ్వాన్సే కడతావు ఇనీషియల్గా. ఈ అడ్వాన్స్ వాళ్ళకి డిపాజిట్ అయిపోద్ది, నీకైతే వెనక్కి రాదు. దట్స్ మై గ్యారంటీ. సో ఇప్పుడు మీరే ల్యాండ్స్‌లో క్యాపిటల్ అప్రిషియేషన్ ఉంది, ఫ్లాట్స్‌లో లేదు, అంత ఎక్కువ ఉండదు కంపేర్ టు ల్యాండ్స్ అని అంటున్నారు కదా! అదేదో నేను ఇప్పుడు ఆ ల్యాండ్‌లోనో లేదా గోల్డ్‌లోనో సంథింగ్ ఎక్కడో స్టాక్స్‌లోనో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టేసుకుంటే నాకు అదే అప్రిషియేషన్ వస్తది. సో అప్రిషియేషన్ నుంచి నేను రెంట్ పే చేసుకుంటే 2 కవర్ అవుద్ది. నా క్యాపిటల్ కూడా ఉంటది. ఐల్ టెల్ యూ సంథింగ్. ల్యాండ్ పార్ట్ పక్కన పెడదాం. నీకు గోల్డ్ కొనుక్కోవడానికి, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి బ్యాంకులు లోన్ ఇవ్వవు ఫస్ట్. ట్రూ. నువ్వు ఒక 1 crore ఇన్వెస్ట్ చేసేద్దామని గోల్డ్లో పెట్టేసుకుందాం అనుకుంటావు. ఏ బ్యాంకు నేను ₹1 కోటి పెట్టి గోల్డ్ కొనుక్కున్నానంటే ఏ బేస్ మీద నీకు లోన్ ఇస్తుంది? అట్ ది సేమ్ టైం నేను స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఏ బేస్ మీద నీకు ఏ బ్యాంక్ లోన్ ఇస్తుంది? అదే నువ్వు ఒక ఫ్లాట్ కొనుక్కున్నావంటే, నువ్వు జాబ్ చేస్తున్నావు అనుకో, నీ జాబ్ బేసిస్ మీద, నీ శాలరీ స్లిప్ బేసిస్ మీద నీకు బ్యాంక్ లోన్ ఇస్తుంది. అంటే నీకు ఒక ప్రాపర్ అసెట్ క్రియేట్ అవుతుంది. ఈ రెండింటికి లోన్స్ రావు. అండ్ ఇంకొక విషయం, ఏ మనిషికైనా, లెట్ ఇట్ బి ఎనీ హ్యూమన్ బీయింగ్, కావాల్సింది 3. ఇది అందరికీ కామన్గా తెలిసిందే. ప్యూర్లీ తెలుగులో చెప్పాలంటే కూడు, గుడ్డ, నీడ. షెల్టర్, ఫుడ్ అండ్ క్లాత్స్. ఫస్ట్ షెల్టర్. నీకు షెల్టర్ వచ్చిన తర్వాత నువ్వు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవాలి. ముందే ఎక్కడో దూరంగా వెళ్ళి ల్యాండ్ కొనేసి నేను ఇక్కడ రెంటెడ్ ఫ్లాట్లో ఉంటానంటే దట్స్ కంప్లీట్లీ యువర్ విష్. అక్కడ మళ్ళీ ల్యాండ్ కొనాలన్నా నువ్వు లోన్ తీసుకోవాలి. ల్యాండ్ కొనడం ఎప్పుడూ తప్పని చెప్పను. దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్. అండ్ ఈ గోల్డ్ స్టాక్స్ అన్నాం అనుకో, మనకి ఇప్పుడు రీసెంట్గా వార్స్ జరిగాయి. సో వీటి మీద ఇవి డిపెండ్ అయి ఉంటాయి. ఈ అసెట్స్ అన్నవి ఆల్వేస్ ఫ్లక్చుయేషన్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ ఫ్లాట్, నెక్స్ట్ గో ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ల్యాండ్ అండ్ దెన్ గోల్డ్. నా వరకు ఎప్పుడు స్టాక్స్ వరకు వెళ్ళకపోవడం బెటర్ అన్నది నా ఒపీనియన్. దట్స్ కంప్లీట్లీ ఇండివిజువల్ ఒపీనియన్స్ ఒకలా ఉంటాయి. ఇఫ్ సమ్మన్ ఈస్ గుడ్ ఎట్ డూయింగ్ స్టాక్ మార్కెట్ దే కెన్ ఇన్వెస్ట్. బట్ ఫస్ట్ మనకు ఒక షెల్టర్ కావాలి. రేపొద్దున డౌన్ ద లైన్ మనకి ఏమన్నా అయితే మన నెక్స్ట్ జనరేషన్కి లేదంటే మన కిడ్స్కి ఒక మంచి షెల్టర్ కావాలి కదా. అట్లీస్ట్ నువ్వు ఆ షెల్టర్ ప్రొవైడ్ చేయగలిగితే, ఇన్వెస్ట్మెంట్స్ అపార్ట్ ముందు షెల్టర్ అని ఇవ్వాలి కదా. ఫ్రమ్ దేర్ ముందుకెళ్తుంది ఏదైనా సరే. బ్రో మీరు చెప్పిన ఆన్సర్ అయితే ఐఎమ్ సోల్డ్. బ్రో 1 minute ఫ్రమ్ ఆ బ్యాగ్ తీసుకో. బ్రో ఇది 1 crకి చెక్. అసలు ఫస్ట్ తీసుకొని చెప్తారు. ఇది నన్ను మీరు చెప్పారు ఇన్వెస్ట్మెంట్, ల్యాండ్ అన్నారు, హౌస్ అన్నారు, అదంతా కాదు. నన్ను నేను ఎక్కడైనా నేను కాదు, మీరే ఇన్వెస్ట్ చేయండి. మీరు ఎక్కడ చెప్తే నేను అక్కడ ఇన్వెస్ట్ చేస్తాను. నీకోసం నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఆల్రెడీ నీకు మంచి హౌస్ ఉంది. సో నేను ప్రిఫర్ చేసేది యూ గో ఫర్ అ ప్లాట్, అంతే.
ఇప్పుడు మనం వైజాగ్లో ఉన్నాం. మన వైజాగ్ నుంచి విజయనగరం ఎక్స్పాన్షన్ టువర్డ్స్ విజయనగరం అవుతుంది కాబట్టి దట్ విల్ బి ఆల్మోస్ట్ ఫ్యూచర్ మధురవాడ అంటున్నారు. సో మంచి కనెక్టివిటీ లైక్ హైవే కనెక్టివిటీ అయినా మెయిన్ రోడ్ కనెక్టివిటీ అయినా ఉన్న లేఅవుట్స్ ఏమైనా ఉంటే దాంట్లో వెళ్ళి ఎక్కడైనా ఒక 2-3 ప్లాట్స్ మీ బడ్జెట్ ప్రకారం వెళ్ళి తీసుకుంటే బెస్ట్ ఆప్షన్ అన్నది అయితే నా ఒపీనియన్. ఇది మీకు అండ్ నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఒక మంచి అసెట్ అవుతుంది. రవి బ్రో, అసలు మీరు కంటెంట్ క్రియేషన్ ఎందుకు స్టార్ట్ చేశారు? అంటే దుబాయ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ రియల్ ఎస్టేట్ గురించి చెప్పేస్తున్నారు, మనం కూడా రియల్ ఎస్టేట్ గురించి ఇక్కడ చెప్దామని స్టార్ట్ చేశారా, లేదా లేదు నేను ఫేమస్ అవ్వాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారా? ఇట్స్ నథింగ్ లైక్ దట్. మనం ఏదో ఫేమస్ అవ్వాలి అలా అని కాదు. సో మీరు నా పేజ్ చూసుంటే ఇనీషియల్ అట్లీస్ట్ ఒక 2 months 3 months వరకు ఐ నెవర్ పిచ్డ్ అబౌట్ మై కంపెనీ. సో దుబాయ్ వచ్చేసరికి అందరికీ నాలెడ్జ్ ఉంటుంది. అక్కడ లోకల్ పీపుల్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ వాళ్ళు దుబాయ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అవ్వచ్చు. పీపుల్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ రియల్ ఎస్టేట్. కానీ మన ఏపీ తెలంగాణ మైనస్ కంప్లీట్లీ తెలుగు కంటెంట్. సో ఏపీ తెలంగాణలో ఇప్పటికే చాలామందికి కంప్లీట్ నాలెడ్జ్ లేదు రియల్ ఎస్టేట్ మీద. సో ఐ వాంట్ టు టీచ్ పీపుల్, ఐ వాంట్ టు నో పీపుల్ అబౌట్ రియల్ ఎస్టేట్. సో దట్స్ ద యాక్చువల్ రీజన్ ఐ స్టార్టెడ్ కంటెంట్ క్రియేషన్. లేటర్ ఆన్ బీయింగ్ ఏ రియల్టర్, నా దగ్గర ప్రాజెక్ట్స్లో కొనుక్కోమని నేను ఎప్పుడు చెప్పలేదు, కానీ నా ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయో మాత్రమే నేను చూపించాను. ఇఫ్ దే ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్, మెనీ ఆఫ్ దెమ్ అప్రోచ్డ్ us అండ్ యా we almost done decent amount of plots with our followers. Yeah, trust build చేసుకున్నా, that's it. సో ఇప్పుడు వీ కెన్ సే యూ ఫేమస్ ఇన్ రియల్ ఎస్టేట్ బికాస్ యూఆర్ క్వైట్ ఫేమస్ అండ్ యూ బికమ్ అ ఫెమిలియర్ ఫేస్. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే వాట్ ఐ థింక్, ఇప్పుడు మీ బిజినెస్లోకి ఒక కస్టమర్ ఇన్ అయ్యారు అనుకోండి, మీ ప్లాట్ కొందాం అని వచ్చారు. సో బికాస్ యూ సెడ్ ఆల్రెడీ మీ ఫ్యామిలీ అంతా బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. లెట్స్ అస్యూమ్ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ల్యాండ్. క్లయింట్ రాగానే రవి సార్ ఎక్కడున్నా, రవి సార్తో మాట్లాడాలి, బికాజ్ యూ బికమ్ అ ఫేస్ అండ్ యూ బిల్డ్ దే ట్రస్ట్. రవి సార్ ఏది రవి సార్తో మాట్లాడాలి అన్నారు అనుకోండి, ఫ్యామిలీ కుళ్ళుకోరా ఇప్పుడు, అంటే అందరు రవి గారిని అడుగుతున్నారని. మీరు ఇప్పుడు అన్నారు కదా కుళ్ళుకోరా అని చెప్పి, అది లేదు కాబట్టి పాస్ట్ 25 yearsగా సక్సెస్ఫుల్గా బిజినెస్ చేస్తున్నాం. కేవీఆర్ అంటే మీకు ఒక పర్సనే కనిపిస్తారు, బట్ బిహైండ్ హిమ్ ఆల్మోస్ట్ ఒక 20 people పార్ట్నర్స్ ఉండొచ్చు, చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది. బట్ ఆయన ఇమేజ్ మీద కంపెనీ ముందుకెళ్తుంది. అట్ ద సేమ్ టైం నేను ఇలా కంటెంట్ క్రియేట్ చేయడం వల్ల యాజ్ ఆఫ్ నౌ నా ఇమేజ్ మీద కొంత కంపెనీకి హెల్ప్ అవుతుంది. లెట్ అస్ సే ఒక 100 plots ఉంటే బేస్డ్ ఆన్ మీ, మా కంపెనీ ట్రస్ట్ మీద నేను ఇలా పిచ్ చేయడం వల్ల వచ్చిన కస్టమర్స్లో 100 plotsలో ఒక 15-20 plots క్లోజ్ అవుతున్నాయి. సో కంపెనీకి హెల్ప్ అవుతున్నప్పుడు కుళ్ళు కూడా ఉంది దాంట్లో. సింపుల్. ట్రూ బ్రో. ఇప్పుడు మనకు ఒక హై రైస్ బిల్డ్ చేయడం కష్టమా, లేదా ఒక 60 second రీల్ బిల్డ్ చేయడం కష్టం అంటారా? చాలా బ్యాడ్ కంపారిజన్ ఇది. బట్ హై రైజ్ బిల్డ్ చేయాలంటే ఇట్స్ రియలీ డిఫికల్ట్. కానీ దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది. కానీ మళ్ళీ రీల్స్ చేసే వాళ్ళకి, కంటెంట్ క్రియేషన్ చేసే వాళ్ళకి థాట్ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. ఒకటి క్లిక్ అవుతుంది, ఒకటి క్లిక్ అవుతుంది, దట్స్ క్వైట్ డిఫికల్ట్. సో నాకు తెలిసి రీల్సే కష్టం అని చెప్తాను. సిన్స్ దిస్ హ్యాస్ సమ్ ప్రాసెస్, దిస్ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాసెస్. ఎక్కడన్నా బ్యాక్లాష్ అయిందంటే కంప్లీట్ అవుట్. కదా రీల్ షూట్ చేసినప్పుడు మనం జనాలు స్టేర్ చేసినప్పుడు అది ఎలా ఉంటుంది మీకు? నేనైతే అసలు బయట పబ్లిక్లో రీల్స్ చేయలేను అసలు. సో పబ్లిక్లో యూజువల్ నేను వెళ్ళినప్పుడు ఆడు నా రీల్ చూసి నన్ను చూస్తున్నాడా, లేదంటే నన్ను ఏమైనా డిఫరెంట్గా చూస్తున్నాడా, లేదంటే నన్ను ఈయన ఎక్కడో చూసానని చూస్తున్నాడా అన్న డౌట్ ఇప్పటికీ నాకు ఉంటుంది. అలానే మనం వెళ్ళి అడగలేం, నన్ను రీల్లో చూసావా లేదా ఇన్స్టాగ్రామ్లో చూసావా అని చెప్పి. అదైతే ఉంటుంది, ఈ నన్ను ఎందుకు ఇలా చూస్తున్నాడు అని చెప్పి. కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తుంది, బట్ యా అలవాటు అయిపోయింది. బట్ కెమెరాని ఫేస్ చేయడం అన్నది టుక్ మీ లైక్ అట్లీస్ట్ 15 days టైం. కాయాల రవికృష్ణ రెడ్డి, అసలు మీరు వైఎస్ఆర్సీపీ సపోర్టా? అసలు నెక్స్ట్ ఏంటి, ఎమ్మెల్యే, ఎంపీ లేదా ఇంకేమైనా చూస్తున్నారా? లెట్స్ డోంట్ టాక్ అబౌట్ రెడ్డి, చౌదరి, ఆల్ దీస్ థింగ్స్. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు కూడా నేను పీపుల్కి సర్వ్ చేస్తున్నాను త్రూ మై బిజినెస్. ఐఎమ్ క్రియేటింగ్ గుడ్ projects for the people. So yeah, and coming to YSRCP, TDP, BJP, it's not like that. I'm not in any party as of now. I'm just a businessman, entrepreneur, that's it. Maybe depends, fate ఏది మార్చలేదు కదా. మేబీ 40sలో 45sలో వెళ్ళాల్సి రావచ్చేమో, లేదంటే వెళ్ళలేకపోవచ్చేమో. ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ దాట్ డే. అప్పటి వరకు చూడాలి.
బట్ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ కంప్లీట్లీ ఇంటూ బిజినెస్. ఇప్పుడు అసలు ఇండియాలో రియల్ ఎస్టేట్ అనగానే జనరల్ ఎలా ఆలోచిస్తారంటే వీళ్ళు బ్లాక్ మనీతో ఎక్కువ డీల్ చేస్తారు, మళ్ళీ వీళ్ళు టైంకి ప్రాజెక్ట్ డెలివర్ చేయరు, అన్సర్టనిటీ చాలా ఎక్కువ ఉంటుంది అని, అసలు ఇలాంటివి చాలా మిస్ అజంప్షన్స్ ఆర్ ట్రూ ఆర్ ఫ్యాక్ట్ ఏమైనా ఉన్నాయి. దీన్ని మీరు ఎలా డిఫెండ్ చేస్తారు? బ్లాక్ మనీ వైట్ మనీ అన్న విషయం పక్కన పెడితే యూజువల్గా ఫస్ట్ రియల్ ఎస్టేట్లో రిస్క్ తీసుకునేదే రియల్టర్. ఒక ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఆ ప్రాజెక్ట్లో కస్టమర్స్ బై చేయకపోతే ముందు ఆ రియల్టర్ చాలా స్ట్రగుల్ అవుతాడు. సో అది కూడా ఆలోచించాలి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇప్పుడు అడిగారు కదా, దానికోసం ఇనీషియల్గా టీచింగ్స్ కూడా చేశాం. ఆల్మోస్ట్ 3 months. సరే మన ఇండియా అంతా హెల్ప్ చేయలేం, బట్ అట్లీస్ట్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఒక 1000 మందికి హెల్ప్ చేసి ఉండొచ్చు కదా. సో ఇన్ డెప్త్ చాలా చెప్పాను. ల్యాండ్ టైటిల్ ఎలా చూసుకోవాలి, ప్రతిదీ చెప్పాను. ఒక ప్లాట్ కొంటే డాక్యుమెంట్స్ ఎలా చూసుకోవాలి, ఏవేవి వెరిఫై చేసుకోవాలి, మనం ప్లాట్ ఎక్కడ తీసుకోవాలి, లేదనుకుంటే మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ జోన్స్ ఏ జోన్లో ఉంది, ఇండస్ట్రియల్ జోన్లో ఉందా, రెసిడెన్షియల్ ఉందా, అగ్రికల్చర్ జోన్లో ఉందా, ఏ జోన్ దగ్గర మనం ఉన్నాం. సో ఐ ఎక్స్ప్లెయిన్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ రియల్ ఎస్టేట్. సో ఇవన్నీ చూసుకొనే ముందుకెళ్ళాలి. ఇవన్నీ చూసుకొని ముందుకెళ్ళిన ఏ కస్టమర్ అయినా హీల్ బీ హ్యాపీ. అండ్ ఆ బిల్డర్ కూడా మంచోడే ఉంటాడు. ఆ కస్టమర్ ఒక ప్రాపర్ ప్లాట్ కానీ చూస్ చేసుకుంటే, నేను ఎప్పుడో ఒకటే చెప్తాను, ఎక్కడికో లోపలికి అడవిలోకి వెళ్ళి ప్లాట్స్ కొనొద్దు. అట్లీస్ట్ హైవేకి 1 kilometer, 2 kilometer, 3 kilometer, 4 kilometer మ్యాక్సిమం అక్కడ దగ్గరలో మీరు ప్లాట్స్ తీసుకోండి, ఫ్యూచర్ బాగుంటుందని చెప్తాను. అండ్ మీరు రియల్ ఎస్టేట్లో ఈ బ్లాక్ వైట్ అంటారా, యూజువల్గా ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ వాల్యూ ఒకటి ఉంటుంది, మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది. సో లెటెస్ట్ సే గవర్నమెంట్ వాల్యూ పర్ స్క్వేర్ యార్డ్ 1000 rupees ఉంది, మార్కెట్లో 2000 నడుస్తుంది. ఆబ్వియస్గా డాక్యుమెంట్ మార్కెట్ వాల్యూకి రిజిస్టర్ చేసుకుంటారు. సో బార్గెన్ అనేది కామన్గా ఉంటుంది రియల్ ఎస్టేట్లో కూడా. స్క్వేర్ యార్డ్ 1000ది 2000 మధ్యలో ఉన్నది 1800కి చేసి ఉండొచ్చు, 1900కి చేసి ఉండొచ్చు, ఏదైనా డాక్యుమెంట్ మీద ఉంటుంది కదా. దాట్స్ దట్. కేవీఆర్ ఎస్టేట్స్ అనేది ఒక వెల్ నోన్ బ్రాండ్ ఇన్ వైజాగ్, విజయనగరం, ఈ లొకాలిటీలో యూ హ్యావ్ అ వెరీ గుడ్ నేమ్, ట్రస్ట్ అండ్ ఆల్. ఇప్పుడు ఎవ్రీ పర్సన్ డస్ మిస్టేక్స్. సో ఇప్పుడు మీకు జరిగిన ఏమైనా మిస్టేక్ ఆర్ డిలేస్, హౌ డిడ్ యూ రెక్టిఫై దోస్? సో ఆల్మోస్ట్ ఇనీషియల్ లాస్ట్ 25 yearsగా కేవీఆర్ ఎస్టేట్స్ మిస్టేక్స్ చేసింది అన్నది మార్కెట్లో లేదు. బట్ వాట్ వీ డిడ్ ఇస్, ప్రతి ప్రాజెక్టు బెటర్ అవుతూ వచ్చాం. లెటెస్ట్ ఈ ప్రాజెక్ట్లో సో అండ్ సో ఎలక్ట్రికల్ కేబుల్స్ అయి ఉండొచ్చు, లేదంటే డ్రైనేజ్ సిస్టమ్ అయి ఉండొచ్చు, ఒకటి ఇంప్లిమెంట్ చేస్తే నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి మార్కెట్లో ఏది బెటర్గా ఉందో ఆ ప్రోడక్ట్ని ఇన్స్టాల్ చేస్తూ వచ్చాం. సేమ్ లైక్ ఇన్ అపార్ట్మెంట్స్. యూజువల్గా లెటెస్ట్ ఇప్పుడు మేము వైజాగ్లో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. ఇదివరకు లోపల జాక్వర్ ట్యాప్స్ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు హ్యాండ్స్ గ్రోహే ట్యాప్స్ ఇస్తున్నాం. వీ అప్గ్రేడెడ్ ఇట్. లెటెస్ట్ జాక్వర్ ట్యాప్ ఒకటి ఒక 5000 ఉంటే హ్యాండ్స్ గ్రోహే 9000 ఉంటుంది. మేమేంటంటే క్వాలిటీని అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చాం. అండ్ ఎస్, మిస్టేక్స్ అన్నవి చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. లెటెస్ట్ మేము మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటాం కామన్గా. మాకు జరిగిన ఒకే ఒక మిస్టేక్, ప్రాజెక్ట్ పేరు చెప్పను కానీ, విజయనగరంలో వీడిడే ప్రాజెక్ట్ అరౌండ్ 15 acres, ఒక చిన్న లేఅవుట్ ప్రాజెక్ట్. ఫస్ట్ టైం విజయనగరంలో మేము అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వెళ్ళాక మాకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఒకవేళ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఫెయిల్ అయితే విజయనగరం మున్సిపాలిటీకి ఆ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీని రిపేర్ చేసేంత టెక్నాలజీ అక్కడ లేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వైజాగ్లో ఇంకా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వేస్తున్నారు, విజయనగరం వరకు వచ్చి ఎవరు చేస్తారు. సో ఇనీషియల్ డేస్లో మాకు ఫెయిల్ అయింది. అది ఫెయిల్ అయ్యాక వీ రెక్టిఫైడ్ దేర్ ఓన్లీ. అంత ఖర్చు పెట్టి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ చేశాక కూడా అది ఫెయిల్ అయితే మళ్ళీ మేము జనరలైజ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చాం. లైక్ వాట్ యూ సీ ఆన్ రోడ్స్, పోల్స్ వేసి రెగ్యులర్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేసాం అనమాట. జస్ట్ ద థింగ్, మేము ప్లాట్ అమ్మేసి వెళ్ళిపోవచ్చు, కానీ ఒకవేళ అది చేయకపోతే మా బ్రాండ్ రెప్యుటేషన్ ఖచ్చితంగా పాడవుతుంది. సో దట్ థింగ్ వీ డిడ్. వైజాగ్ రియల్ ఎస్టేట్లో మనకి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది. బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి చాలా బిగ్ ప్లేయర్స్ అనేది వాళ్ళు కూడా వైజాగ్లో ఎంటర్ అయ్యి, డస్ దట్ ఫియర్ యూ? ఫియర్ నథింగ్ లైక్ దాట్. ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ వైజాగ్లో ఉన్న లెటెస్ట్ 5-6 players, మనం అవ్వచ్చు, లేదంటే లెటెస్ట్ ఎంకే, వరుణ్ గ్రూప్, అట్ ది సేమ్ టైం స్కై పార్క్, వైశాఖి వాళ్ళు. సో ఇలా కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. అందరూ చాలా ఫ్రెండ్లీగా హ్యాపీగా బిజినెస్ చేసుకుంటున్నాం. అండ్
ఎవ్రీ వన్ ఫ్రమ్ అవుట్ సైడ్, లెటర్సే శోభా వాళ్ళు వచ్చిన, ప్రెస్టేజ్ వాళ్ళు వచ్చిన, ఇంకా బెంగళూరు నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, ఢిల్లీ నుంచి కానీ ఎవరు వచ్చినా దే ఆర్ ఆల్వేస్ వెల్కమ్. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఇన్ టాప్ 2-3 పొజిషన్స్ ఇన్ వైజాగ్ అండ్ విజయనగరం. ఇన్ఫ్యాక్ట్ ఈ పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా విజయనగరంలో ల్యాండ్స్ ఎక్కువ చూస్తున్నారు రాదర్ దాన్ సర్చింగ్ ఇన్ వైజాగ్, బికాస్ దే వాంటెడ్ టు బిల్డ్ నాట్ హై రైజ్, దే వాంట్ టు బిల్డ్ విల్లా కమ్యూనిటీస్ అండ్ దే ఆర్ సీకింగ్ ఫర్ లేఅవుట్స్. బికాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనకు విజయనగరంలోనే ఉంది. సో విజయనగరం ఈజ్ నియర్ బై టు ఎయిర్పోర్ట్. ట్రూ. యా, సో దాట్స్ ద రీజన్ వాళ్ళు వైజాగ్తో పాటు ప్యారల్గా విజయనగరంలో కూడా ల్యాండ్స్ చూస్తున్నారు. అండ్ ఎవ్రీ వన్ ఈజ్ వెల్కమ్ హియర్. ఎందుకంటే ఇంత పెద్ద ప్లేయర్స్ వచ్చినప్పుడే మన సిటీ ఇండియా లెవెల్లో ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోగలం. ఎంటైర్ ఇండియా ఈజ్ టాకింగ్ అబౌట్ వైజాగ్ నౌ బికాస్ ఆఫ్ ద ఐటీ డెవలప్మెంట్స్ హ్యాపెనింగ్ హియర్ అండ్ డేటా సెంటర్స్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ వైజాగ్. అండ్ మేజర్గా విజయనగరంలో ఫ్యూ క్లస్టర్స్ చూస్తున్నారు ఐటీ అనేది అక్కడికి కూడా షిఫ్ట్ చేద్దామని చెప్పి. సో దిస్ రీజన్ ఈజ్ డెవలపింగ్ వెరీ వెల్ అండ్ కమింగ్ 15 to 20 yearsలో నాకు తెలిసి మన వైజాగ్ని మరో ముంబైలో చూస్తాం. ఇప్పుడు మనం వైజాగ్లో చూసుకుంటే చాలా మంది దుబాయ్ నుంచి రియల్ ఎస్టేట్ ఫర్మ్స్ అందరూ వచ్చి వైజాగ్లో ఎక్స్పో పెట్టి దుబాయ్లో ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు మనకి ఈతక్ లాంటి రియల్ ఎస్టేట్ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చేసి అసలు ఇండియాలో కాదు దుబాయ్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి చాలా ఎక్కువైపోతుంది. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ రీల్స్ చూడడం వల్ల ఆ పర్సన్ లైక్ మీ ఇప్పుడు నాకే ఇన్వెస్ట్ చేయాలనుకోండి, నేను ఒక కన్ఫ్యూజన్ ఉండిపోతున్నా, వైజాగ్లో పెట్టాలా దుబాయ్లో పెట్టాలా. సో లెట్స్ సే నాకే ఇన్వెస్ట్ చేయాలనుకోండి, నాకు ఒకసారి కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. నేను దుబాయ్ పెట్టమంటారా విజయనగరం అది వైజాగ్ పెట్టమంటారా? నేను కన్విన్స్ చేయను కానీ నేను ఫ్యాక్ట్స్ చెప్తాను. దుబాయ్ రియల్ ఎస్టేట్ చాలా బాగుంటుంది, బట్ నాట్ ఫర్ ఎనీ మిడిల్ క్లాస్ పీపుల్. ఒక జాబ్ హోల్డర్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎప్పటికప్పుడు వెళ్ళి దుబాయ్లో ఓ 2 కోట్లు 3 కోట్లు పెట్టి ఫ్లాట్ కొనేసి దాని నుంచి రెంటల్ ఇన్కమ్ వచ్చేస్తుంది, దానికి ఖచ్చితంగా భయపడతారు. అండ్ ద ఓన్లీ సొల్యూషన్ మనం కళ్ళతో చూసిన దాని మీదే ఇన్వెస్ట్ చేసుకోవాలి. మనం రోజు ఆఫీస్కి వెళ్తున్నాం, అట్ ద సేమ్ టైం వీకెండ్ మన సైట్కి వెళ్ళి ఒకసారి చూసుకొని వెనక్కి వచ్చేస్తాం. అలాంటి దాని మీద ఇన్వెస్ట్ చేసుకోలే తప్పితే దుబాయ్ అన్నది నాట్ ఫర్ ఎవ్రీ వన్. బియాండ్ ప్రాపర్టీస్ ఇక్కడ బాగుండి ఇంకా ఇన్వెస్ట్ చేసుకుందాం ఫ్యూచర్లో, ఇంకా రెంటల్ ఇన్కమ్స్ ఇంకా బెటర్గా రావాలి అనుకుంటే నేను సజెస్ట్ చేయను. కానీ నేను కూడా రెగ్యులర్గా ఇన్ఫ్లుయెన్సర్స్వి అవి చూస్తున్నా. ఐ నెవర్ ఇన్వెస్టెడ్ ఇన్ దుబాయ్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ, బట్ ఏమో రావచ్చేమో. బట్ ఇంకొక విషయం, మొన్న వార్ ఇంపాక్ట్ చూసాం. వార్ ఇంపాక్ట్ తర్వాత దుబాయ్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఇబ్బంది పడ్డారు. అలాంటి వార్ ఇంపాక్ట్ ఇప్పటికి వచ్చి నేను ఇండియాలో ఈ మధ్య కాలంలో చూడలేదు. సో నేను చెప్పేది ఏంటంటే మనం కళ్ళతో చూసుకున్న ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం అన్నిటికన్నా మంచిది. ఇండియాలో అదే డబ్బులు మీరు పెట్టుకొని వైజాగ్లో కమర్షియల్ కావాలంటే కొనుక్కోవచ్చు, విజయనగరంలో కొనుక్కోవచ్చు, చెన్నైలో కొనుక్కోవచ్చు, హైదరాబాద్లో కొనుక్కోవచ్చు. వై టు గో దేర్? అదొకటే క్వశ్చన్. ప్యాషన్గా వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, దాని నుంచి ఎంత రెంటల్ ఇన్కమ్ మనకు జనరేట్ అవుతుంది ఏంటి అన్నది ఇట్స్ స్టిల్ ఏ క్వశ్చన్ మార్క్ ఫర్ మెనీ పీపుల్. బట్ గుడ్, అలాంటి గీతిక గారు ఇలాంటి మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ డూయింగ్ గుడ్. ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చేసుకుంటారు, ఆ రిటర్న్స్ ఎలా అన్నవి డిపెండ్స్. కానీ ఇక్కడ ఇంకొక మేజర్ పాయింట్ చెప్తాను. మన ఇండియాలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి లెటర్సే మా కంపెనీ ఉంది, మా కంపెనీలో ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఒక 1000 క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ మార్నింగ్ అయితే వాళ్ళు మా ఆఫీస్కి వస్తే మేము వాళ్ళకి పలుకుతాం, సార్ బాగున్నారా అని చెప్పి. వాళ్ళకి ఎప్పుడన్నా రీసేల్ అవసరమైనా ఏదన్నా ప్లాట్ సంబంధించిన వర్క్ అవసరమైనా మేము చేసి పెడతాం. దుబాయ్లో మధ్యలో ఒక ఏజెంట్ ఉంటారు, ఏజెంట్ అక్కడ అమ్మి పెడతారు. అమ్మి పెట్టేసిన తర్వాత అక్కడ ప్రాపర్టీని ఎవరు చూస్తారు? వీళ్ళు వెళ్ళి ఎవ్రీ ఇయర్ వెళ్ళి చూసుకోలేరు కదా. ఏమో స్టిల్ ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ ఫర్ మీ. ఇన్వెస్ట్ చేయొద్దని నేను చెప్పను, బట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్ అని చెప్తాను. ఇఫ్ యూ హ్యావ్ 2 crores or 3 crores ఆఫ్ అమౌంట్, వెళ్ళండి మంచిగా ఒక మామిడి తోట కొనుక్కోండి, లేదంటే బై 1000 square yards ఆఫ్ ప్లాట్. అది మీ నెక్స్ట్ జనరేషన్స్కి మీరు హ్యాపీగా చూపించుకోవడానికి బాగుంటుంది కదా. దట్స్ మై ఆన్సర్ ఈజ్ ఏ లేమెన్ ఆన్సర్. సింప్లీ నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్గా చెప్తే నేను ఇక్కడే ఇన్వెస్ట్ చేసుకుంటాను. సూపర్ రిచ్ అల్ట్రా రిచ్ అయితే అక్కడికి వెళ్ళొచ్చేమో, డిపెండ్స్. బాస్, ఇప్పుడు మీ వీడియోస్ అన్ని మీ రీల్స్ అన్ని మనం చూస్తుంటే మీరు ఎప్పుడు విజయనగరం గురించి, విజయనగరంలో ఇన్వెస్ట్ చేయండి అవన్నీ చెప్తున్నారు.
కానీ ఇండియా మొత్తం చూస్తే వైజాగ్ని ఫోకస్ చేసి ఐటీ ఫర్మ్స్ అయినా ఏవైనా అసలు అందరూ వైజాగ్లో చేస్తుంటే అసలు ఎందుకు మీరు అసలు మీకు వైజాగ్లో ల్యాండ్స్ దొరక్క మీరు విజయనగరం వైపు వెళ్ళిపోయారా, లేదంటే విజయనగరంలో మిగతా వాళ్ళు చూడలేదు మీరు ఏమైనా కొత్తగా చూసారా? ఐ హ్యావ్ ఎ క్లియర్ ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్. వైజాగ్ ఒకవైపు హిల్స్తో ఉంది, ఇంకోవైపు సీతో ఉంది. ఈ సెంటర్ స్ట్రెచ్ మాత్రమే డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ సెంటర్ స్ట్రెచ్ ఎట్టుంది, వైజాగ్ ఈజ్ డెవలపింగ్ టువర్డ్స్ నార్త్, దట్ ఈజ్ విజయనగరం, అండ్ మేబీ ఇన్ ఫ్యూచర్ శ్రీకాకుళం. అండ్ మీరు వెనకాల గాజువాక అటు తీసుకుంటారా, అటువైపు వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ. సో అటు ఇండస్ట్రియల్ జోన్స్ ఉన్నాయి, అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటుంటారు. బట్ ఈ రోజుకి కూడా వైజాగ్లో ఒక సగటు మనిషి ఒక ప్లాట్ కొనాలంటే మార్కెట్ రేటు ఆన్ అన్ యావరేజ్ గజం 70,000 80,000 ఉంది. అంటే లెటెస్ట్ సే ఒక 80,000 per 200 స్క్వేర్ యార్డ్స్ ఎంత అవుతుంది, 1,60,00,000 అవుతుంది. అంత అమౌంట్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇక్కడ పెట్టలేరు. అండ్ వైజాగ్ అన్నది నేను ఎప్పుడు ఒకటే చెప్తా, వైజాగ్ మనకి ఉండడానికి చాలా బాగుంటుంది, కానీ మన ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఈరోజు తక్కువ రేట్ అంటే అహెడ్ నెక్స్ట్ వైజాగ్లో మధురవాడ ఎలా ఉంది, నెక్స్ట్ మధురవాడ ఏది, లేదంటే నెక్స్ట్ ఆనందపురం ఏది విజయనగరంలో అని చూసుకొని అటువైపు ఇన్వెస్ట్ చేసుకుంటే ఇప్పటికీ కూడా విజయనగరంలో తక్కువ రేట్కి ప్లాట్ దొరుకుతుంది. లెటెస్ట్ సే స్క్వేర్ యార్డ్ నీకు 6,000కి దొరుకుతుంది, 10,000 దొరుకుతుంది, టు 20,000-25,000 వరకు ఉంది. సో ఈ గ్యాప్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా మీకు తక్కువ రేట్కి ఎక్కువ ప్లాట్ వస్తుంది, అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ కూడా ఫాస్ట్గా డెవలప్ అయ్యి డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే ఫ్లాట్ కొనుక్కొచ్చి ఉండడానికి. నెక్స్ట్ అప్కమింగ్ ఇస్ విజయనగరం. సిన్స్ విజయనగరం హ్యాస్ భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అండ్ అక్కడ ఇప్పుడు ఐటీ క్లస్టర్స్ కోసం చూస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ కూడా వైజాగ్కి విజయనగరంకి ఆల్మోస్ట్ బార్డర్లో ఉంది. సో దట్ ఈస్ ద నెక్స్ట్ డెవలపింగ్ స్ట్రెచ్ ఇన్ దిస్ రీజియన్. సో అండ్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే టువర్డ్స్ దిస్ సైడ్ వైజాగ్లో అయితే ఇన్వెస్ట్ చేయలేరు. అదే 1 crore వెళ్ళి ప్లాట్ తీసుకుంటే యూ విల్ గెట్ అరౌండ్ 1,000 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ ప్లాట్. అది బెటర్ కదా, సింపుల్. సో ఇన్వెస్ట్మెంట్ అన్నది ఎవరైనా సరే ఈరోజు మనం ఒక ₹1 కోటి దేని మీద పెట్టామంటే అది 2 crores ఎప్పుడు అవుతుందా అని చూస్తారు. అలా అయ్యే ఛాన్స్ వైజాగ్లో లేదు, బికాజ్ వైజాగ్ ఈజ్ యాక్చువల్లీ సాచురేటెడ్. అంటే ఆల్మోస్ట్ ఒక హై ప్రైసెస్కి వెళ్ళిపోయింది. విజయనగరం అనేది ఇప్పుడే ప్రైసెస్ పెరుగుతూ వచ్చింది. సో దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ విజయనగరం. బ్రో, రియల్ ఎస్టేట్ బిజినెస్ వచ్చేసరికి అసలు క్యాష్ ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది. అసలు ఆ క్యాష్ ఫ్లోని ఎలా మేనేజ్ చేస్తారు మీరు, ఎందుకంటే ఇన్ని ప్రాజెక్ట్స్ సైమల్టేనియస్గా చేస్తున్నప్పుడు? రియల్ ఎస్టేట్ ఈజ్ అ క్యాపిటల్ ఇంటెన్స్ బిజినెస్. క్యాపిటల్ చాలా అవసరం. సో ఇనీషియల్ డేస్ నుంచి మనం ఏం చేస్తామంటే మన దగ్గర కొంచెం క్యాపిటల్ ఉంటుంది. సో ఆ క్యాపిటల్తోనే మెల్లగా డెవలప్ చేసుకుంటూ వెళ్తాం. మనకి కస్టమర్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారో ఆ వచ్చిన అమౌంట్ని మళ్ళీ అదే ప్రాజెక్ట్లో రీఇన్వెస్ట్ చేసి విల్ డెవలప్ ద ప్రాజెక్ట్ యాజ్ వెల్. సో మన ఫండ్స్తో పాటు విల్ యూజ్ బిట్ ఆఫ్ కస్టమర్ ఫండ్స్. సో అలా ప్యారలల్గా సైమల్టేనియస్గా డెవలప్ అవుతూ ఉంటుంది. దట్స్ సింపుల్. బ్రో, అలాగైతే మరి మీ ఇంట్లో ఎన్ని కోట్లు ఉన్నట్టు? ఇంట్లో ఎందుకుంటే వచ్చేదంతా రియల్ ఎస్టేట్లో వైట్ అమౌంట్ వస్తుంది. సో ఏదన్నా బ్యాంక్లోనే ఉంటుంది. సో ఇప్పుడు మీకు వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ మీరు మళ్ళీ సేమ్ ఇదే వెంచర్స్లో వేరే వెంచర్స్ పెట్టడానికి చూస్తారా, లేదంటే కేటగిరీస్ మారుస్తారా, లేదంటే ఎలా ఆలోచిస్తారు మీరు? సో ఇనీషియల్గా మా కంపెనీ 2 acres 3 acres ప్రాజెక్ట్స్తో స్టార్ట్ చేసాం. ఈరోజు 650 to 700 acres ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ రన్నింగ్, అండ్ అరౌండ్ ఇంకొక 200-300 acres ప్రాజెక్ట్స్ ఇంకా అప్కమింగ్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా డెవలప్ చేసుకొచ్చామంటే వచ్చిన అమౌంట్ని రీఇన్వెస్ట్ చేస్తూ వచ్చాం ఓన్లీ ఆన్ ల్యాండ్స్. మాకు ఏదైనా ఒక మంచి ప్రాపర్టీ కనిపిస్తే విల్ గో ఇన్వెస్ట్ ఇన్ దట్ ల్యాండ్ అండ్ విల్ డెవలప్ ద ల్యాండ్ అండ్ విల్ సెల్ ఇట్ టు ద కస్టమర్. సో రీఇన్వెస్ట్ అందులోనే చేస్తూ ఉంటాం అనమాట. సో స్కేలప్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు నార్మల్గా వేరే కేటగిరీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అనగానే దే లుక్ అట్ ల్యాండ్స్, మోస్ట్లీ ల్యాండ్స్. కానీ మీరు ఆల్రెడీ ల్యాండ్స్ ఉన్నప్పుడు మరి మీరు ఇన్వెస్ట్మెంట్ అంటే వేరే దగ్గరికి ఏమైనా వెళ్తారా, లేదంటే ఇక్కడే స్టిక్ అయిపోతారా? మాకు తెలిసింది యాజ్ ఆఫ్ నౌ సింపుల్ టర్మ్స్లో, లేమన్ టర్మ్స్లో చెప్తాను. మీరు ఏం కొన్నా పాడవుతుందేమో కానీ భూమి ఎప్పటికీ పాడవదు. సో మీరు ఒక వెంచర్ వేసినప్పుడు సరే మీకు సేల్ అవ్వలేదు, మీకు కాకపోతే మీ నెక్స్ట్ జనరేషన్కి అదే అసెట్ కింద మిగిలిపోద్ది కదా. సో మేము ఆ రూల్ని బాగా నమ్ముతాం. సో మాకు ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకున్నా వీళ్ళు ఇన్వెస్ట్ ఆన్ ల్యాండ్స్ యాజ్ వెల్. $1 billion క్యాష్
నేను కానీ మీకు ఇచ్చాను అనుకోండి, నో స్ట్రింగ్ అటాచ్, దాన్ని ఏం చేస్తారు ఆ క్యాష్ని? I'll spend a little for my family and always land. ఒక 22-year-old కిడ్ కానీ వచ్చి, ఒక 22-year-old పర్సన్ వచ్చి హీ హాజ్ 1 crore ఆఫ్ క్యాష్, అతను మీ లైన్ ఆఫ్ బిజినెస్లో ఎంటర్ అవ్వాలనుకుంటున్న రియల్ ఎస్టేట్లో, వాట్ డూ యూ సజెస్ట్? ఎలా స్టార్ట్ చేయమంటారు? ఫస్ట్ థింగ్, ఎనీవన్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్ ఇన్ టు ద రియల్ ఎస్టేట్ ఫీల్డ్. చాలా బాగుంటుంది బిజినెస్. అండ్ అతనికి వచ్చిన దాంట్లో కొంచెం దూరంగా వెళ్ళి కొంచెం ల్యాండ్ పార్సల్ కొనుక్కోమని అయితే చెప్తాను. వెయిట్ ఫర్ ఫ్యూ ఇయర్స్, మేబీ 2 years 3 years, and develop it as a small project. Same thing. Just repeat it in loop. Yeah, just repeat it. Like how we repeated it from since almost 25 years. One day he'll be like us, Emo. We started like that, right? Yeah. Same. ఇప్పుడు మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోండి, నాట్ రియల్ ఎస్టేట్, నాట్ మ్యూచువల్ ఫండ్, నాట్ గోల్డ్, నాట్ క్రిప్టో, నాట్ స్టాక్స్, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? Oh, let us say 1 crore. I'll invest 50 lakhs on trees. పిచ్చోండి అనుకుంటున్నావు కదా, దీస్ డేస్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ కార్బన్ ఫుట్ ప్రింట్స్. సో రాదర్ దాన్ ఇన్వెస్టింగ్ ఆన్ సంథింగ్ ఎల్స్, ఐల్ ఇన్వెస్ట్ ఆన్ నేచర్. ఇంకో 50 lakhs మాత్రం ఐల్ ఇన్వెస్ట్ ఆన్ మై వైఫ్. ఐల్ బై హర్ సంథింగ్. ఎందుకంటే ఈడేంటి ట్రీస్ మీద పెట్టాడని పిచ్చోడు అనుకుంటుంది. ఐల్ షేర్ ఇట్ లైక్ దాట్. బాన్ ఫైర్ ముందు ర్యాపిడ్ ఫైర్. వర్స్ట్ బిజినెస్ అడ్వైస్ ఎనీవన్ హ్యాస్ ఎవర్ గివెన్ టు యూ? వర్స్ట్ బిజినెస్ అడ్వైజెస్, మార్కెట్ వచ్చే వరకు వెయిట్ చేసి ప్రాజెక్ట్ చేయండి అన్నది వర్స్ట్ బిజినెస్ అడ్వైస్ ఐ గాట్. ఎందుకంటే వన్ థింగ్, మనం మార్కెట్ వచ్చే వరకు వెయిట్ చేయకూడదు. మార్కెట్ వచ్చేపాటికి మన దగ్గర ప్రాజెక్ట్ రెడీగా ఉండాలి. మోస్ట్ ఎక్స్పెన్సివ్ మిస్టేక్, గివ్ మీ అ నెంబర్. ఇట్స్ నాట్ అబౌట్ నెంబర్. నేను ఒక ఫర్నిచర్ స్టోర్ పెట్టాను. ఐ వేస్టెడ్ ఆల్మోస్ట్ 1.5 years ఆన్ దట్. డబ్బుల కన్నా టైం చాలా ఇంపార్టెంట్. అగ్లియస్ట్ బిల్డింగ్ ఇన్ వైజాగ్. అగ్లియస్ట్ బిల్డింగ్ ఇన్ వైజాగ్ అంటే ఆల్మోస్ట్ ఎనీ అన్ఫినిష్డ్ బిల్డింగ్ ఈజ్ అగ్లియస్ట్ బిల్డింగ్ ఇన్ వైజాగ్. అండ్ నేను క్లియర్గా చెప్పాలంటే వైజాగ్లో ఫ్రెంచ్ కాలనీ ఉండేది, అది మెయింటైన్ చేయకపోవడం వల్ల దోస్ ఆర్ లైక్ మాన్యుమెంట్స్ ఫర్ వైజాగ్. నౌ దోస్ ఆర్ అగ్లీ. బిల్డర్ ఇన్ వైజాగ్ యూ రెస్పెక్ట్ నాట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. బ్రోచర్లో ప్రామిస్ చేసింది ఎగ్జాక్ట్గా సైట్లో కన్స్ట్రక్ట్ చేసిన ఏ బిల్డర్కైనా నా రెస్పెక్ట్ ఉంటుంది. Hrithik Roshan or your dad, who is harder to impress? Hrithik Roshan or my dad? Hrithik Roshan is Hrithik Roshan in film industry. My dad is Hrithik Roshan in real estate. One thing your wife says you spend too much money on? Land. నాకు ల్యాండ్ కనిపిస్తే అక్కడ ప్రాజెక్ట్ కనిపిస్తుంది. సో దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ ఆల్వేస్ స్పెండ్ మనీ ఆన్. అయితే ఇక్కడ కూడా ఓన్లీ ల్యాండ్. యా. If KVR could build one more project, what would it be? Only one project KVR could build, what could it be? Okay. For me, మేము చేసిన ప్రాజెక్ట్ నెక్స్ట్ 2 generations గుర్తుపెట్టుకునే ప్రాజెక్ట్ అయి ఉండాలి. అండ్ ఐ వాంట్ దట్ ప్రాజెక్ట్ టు బి ఎ సస్టైనబుల్ ప్రాజెక్ట్ విత్ అరౌండ్ 50 to 60 floors. A disadvantage of owning a nice car? Maintaining it. One person in Vizag you would want to have dinner with? My wife. Safe play, bro. పెళ్లి చేసుకొని నువ్వు అదే అంటావు. If you were not into real estate, what would you be? I'm an architect, so I'm a creator, so I always create something. Maybe architecture-లోనే ఉంటానేమో. I don't know. Bro, 3 things you want to change in Vizag? 3 things I want to change in Vizag are, first one, the traffic signals. వరల్డ్లో ఎక్కడన్నా ఆరెంజ్ సిగ్నల్ పడిందనగానే స్లో అవ్వమని చెప్పేస్తాం. మన వైజాగ్లో మాత్రం ఆరెంజ్ పడితే అర్జెంటుగా రేస్కి వెళ్ళిపోయినట్టు స్పీడ్ అయిపోతారు. ఆ 3 secondsలో మొత్తం అది దాటేయాలన్నమాట. అండ్ సెకండ్ థింగ్, వైజాగ్ హ్యాస్ బ్యూటిఫుల్ బీచ్ కార్డర్. అరౌండ్ 30 kilometers స్ట్రెచ్ మీకు ఆల్మోస్ట్ ఇండియాలో ఆల్మోస్ట్ చెప్పాలంటే చాలా తక్కువే, అంత స్ట్రెచ్ ఎవరికి లేదు. సో ఈ బీచ్ కార్డర్ని బ్యూటిఫుల్గా డెవలప్ చేయొచ్చు అలాంగ్ విత్ పార్క్స్. అండ్ నెంబర్ 3, బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్కి, లైక్ యంగ్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఒక మంచి ఎకోసిస్టమ్ని బిల్డ్ చేయొచ్చు వైజాగ్లో. సో దోస్ ఆర్ ద 3 things I wanted to see in Vizag. 3 things you want to change in India? హానెస్ట్ బిజినెసెస్కి అప్రూవల్స్ ఫాస్ట్గా ఇవ్వాలి. అండ్ ఇండియాలో మార్కుల కన్నా ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అన్నది పెరగాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ మెనీ సిటీస్ ఇన్ ఇండియా అండ్ ఐ డోంట్ వాంట్ all the cities in India to grow as a concrete jungles. So I love Bangalore. So Bangalore మీకు ఎక్కడ కాంక్రీట్ జంగిల్ అనిపించదు.
మీకు కంప్లీట్గా ఆల్మోస్ట్ ట్రీస్తో నిండిపోయి ఉంటుంది quite అన్నమాట. balanced. Yeah, it's completely balanced with the environment. So I want all the cities to grow like that and upcoming cities to grow like that, just like Vizag. True. 3 things you want to change in the world. Yeah, 3 things I want to change in the world are సోషల్ మీడియాకి సోషలైజింగ్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి జనాలు. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఫ్యామిలీ అందరూ కలిసి ఒక టేబుల్ మీద డిన్నర్ చేస్తున్నప్పుడు ఫోన్స్ బ్యాన్ చేయాలి, బికాస్ దర్ ఇస్ నో పాయింట్ ఇన్ హ్యావింగ్ డిన్నర్ టుగెదర్. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ సక్సెస్ ఈజ్ నాట్ జస్ట్ అ బ్యాంక్ బ్యాలెన్స్. నీ లైఫ్ని నువ్వు ఎంత హ్యాపీగా లీడ్ చేసావన్నది మెయిన్ సక్సెస్. బ్రో అసలు థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. అసలు నేను మన కాన్వర్జేషన్లో అయితే నేను చాలా నేర్చుకున్నా. అసలు చాలా గ్రేట్ వచ్చింది. రియల్ ఎస్టేట్ గురించి నాలెడ్జ్ అయినా, మీరు ఇచ్చిన మోటివేషన్ అయినా, అసలు ఇన్వెస్ట్మెంట్స్ మీద మీరు ఇచ్చిన ఒపీనియన్స్, ఇట్స్ ఎవ్రీథింగ్ టర్న్ టు గుడ్. అండ్ ఫ్యూచర్లో మీరు చాలా కమ్యూనిటీస్ బిల్డ్ చేస్తున్నారు, ఫ్యామిలీ విల్లాస్. ఆ కమ్యూనిటీలో ఐ విల్ కమ్ టు పిచ్ మై సీక్రెట్ కోడియాట్ దట్ వేర్ ఫ్యామిలీస్ కెన్ ఎంజాయ్. ఆల్వేస్ వెల్కమ్. అండ్ ఐ వాంటెడ్ టు సే సంథింగ్ అబౌట్ యూ. ఇనీషియల్గా ఈ పాడ్కాస్ట్ అనుకున్నప్పుడు స్టిల్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నావు కదా, ఆలోచించా. బట్ యూఆర్ డూయింగ్ ఇట్ బ్యూటిఫుల్లీ. చాలామంది పాడ్కాస్ట్ చేస్తున్నారు. ఎస్, వీ షుడ్ అప్రిషియేట్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. బట్ నీ ఏజ్లో ఆల్మోస్ట్ యువర్ 22-23. ఈ ఏజ్లో మేము ఆడుకునే వాళ్ళం కాలేజ్లో. బట్ యూఆర్ సీరియస్ అబౌట్ యువర్ లైఫ్. దిస్ ఈస్ వెరీ నైస్ అండ్ యుల్ రీచ్ మోర్ హైట్స్ ఇన్ ఫ్యూచర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.